ఎంకామ్ ఆర్ మాస్టర్ ఆఫ్ కామర్స్ ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామినేషన్కి సంబంధించి యాజ్ పర్ న్యూస్ సిలబస్ ప్రకారం కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంట్ నుంచి ఏ టాపిక్స్ అనేది మనకు ఎగ్జామ్లో అడగడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ దానికి సంబంధించిన సిలబస్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అనే టాపిక్ గురించి వీడియోలో తెలుసుకుందాం. అండ్ సేమ్ టైం 60 ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది మేము మీకు వీడియోలో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆ 60 క్వశ్చన్కి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనే డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా మేము ఈ వీడియోలో మీకు అందించడం అయితే జరుగుతుంది. సో ఎవరైతే ప్రజెంట్ ఎంకామ్ ఎంట్రన్స్ టెస్ట్ కోసం ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో యాజ్ పర్ మనకు సంబంధించిన న్యూస్ సిలబస్ ప్రకారం కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ సంబంధించిన కాన్సెప్ట్స్ గురించి అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి ఈ వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ సంబంధించి ఎంకామ్ ఎంట్రన్స్ టెస్ట్ యొక్క సిలబస్ బేస్డ్ చేసుకొని టాపిక్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్రీవియస్లో ఆల్రెడీ సో మనకు సంబంధించి ఎంకామ్ ఎంట్రన్స్ టెస్ట్ యొక్క సిలబస్కి సంబంధించి డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. అండ్ ఆ వీడియోలో మీరు ఏ బుక్స్ రిఫర్ చేయాలనేది కూడా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ సేమ్ టైం 2025 ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన కంప్లీట్ క్వశ్చన్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ ఆఫ్టర్ దట్ సబ్జెక్ట్ వైజ్గా స్పెషల్ వీడియోస్ కూడా చేశాము. లైక్ మనకు ఫైనాన్షియల్ అకౌంటింగ్ సంబంధించి, బిజినెస్ లాకి సంబంధించి, బిజినెస్ ఎకనామిక్స్ సంబంధించి, బిజినెస్ స్టాటిస్టిక్స్ సంబంధించి అండ్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించి అండ్ ఈ కామర్స్ టాపిక్ నుంచి ఇలా డిఫరెంట్ టాపిక్స్ నుంచి అయితే మేము స్పెషల్గా వీడియోస్ అయితే చేయడం జరిగింది. అండ్ ఇది అనదర్ సబ్జెక్ట్ పైన డీటెయిల్ వీడియో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనేది యాజ్ పర్ న్యూస్ సిలబస్ ప్రకారం మనకు ప్రజెంట్ వన్ ఆఫ్ ది సిలబస్. దీంట్లో 10 మార్క్స్కి అయితే మనకు ఎంట్రన్స్ టెస్ట్లో క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో ఈ వీడియోలో దీనికి సంబంధించిన సిలబస్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్ గురించి అండ్ 60 MCQs గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకు సంబంధించిన సిలబస్లో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఎలిమెంట్ ఆఫ్ కాస్ట్కి సంబంధించిన టాపిక్స్ అయితే ఇచ్చారు. సో ఇది మనకు వెరీ ఇంపార్టెంట్. ఎలిమెంట్ ఆఫ్ కాస్ట్కి సంబంధించి ఎలిమెంట్ ఆఫ్ కాస్ట్ అనేది సో ఎన్ని టైప్స్ ఉంటుంది, దానికి సంబంధించి ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు, డిఫరెంట్ కాస్ట్లు అనేది ఇక్కడ మీరు డీటెయిల్గా అయితే తెలుసుకోవచ్చు. సో ఎలిమెంట్ ఆఫ్ కాస్ట్ ఏదైతే ఉందో, కాస్ట్ అనేది మనకు కాస్ట్ వచ్చేసి ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఎక్స్పెండిచర్, ఇన్కమ్ జనరేట్ చేయడానికి యూటిలైజ్ చేసుకునే ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం కాస్ట్ అనొచ్చు. ఇది ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అయ్యేదాన్ని మనం కాస్ట్ అనేది మెన్షన్ చేస్తాము. కాస్ట్ ఈజ్ క్లాసిఫైడ్ ఇంటూ 3 మెయిన్ ఎలిమెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. 3 మెయిన్ ఎలిమెంట్స్లో అయితే ఉంటుంది. మెటీరియల్ కాస్ట్ అనేది ఉంటుంది, లేబర్ కాస్ట్ అనేది ఉంటుంది, ఓవర్ హెడ్స్ అనేది ఉంటుంది. మెటీరియల్ కాస్ట్ వచ్చేసి ఏంటంటే మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ని తయారు చేయడానికి సో డైరెక్ట్గా యూజ్ చేసే మెటీరియల్ కావచ్చు, ఇండైరెక్ట్ మెటీరియల్ కావచ్చు. సో దానికి అయ్యే ఖర్చు ఏదైతే ఉంటుందో, రా మెటీరియల్ ఖర్చు ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇక్కడ ఏమంటామంటే మెటీరియల్ కాస్ట్ అని చెప్తాము. సో ఇలా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒకటి తయారు చేయాలి అనుకుంటే దానికి ఉపయోగించే మెటీరియల్, ఇప్పుడు షర్ట్ అనేది తయారు చేయాలనుకోండి, క్లాత్ ఏదైతే ఉంటుందో అది రా మెటీరియల్ కింద యూజ్ చేయొచ్చు. సో సిమెంట్ అనేది తయారు చేయాలనుకున్నాం అనుకో, దానికి సంబంధించిన మెటల్ ఏదైతే ఉంటుందో, పౌడర్ ఏదైతే ఉంటుందో సో అది మనకి ఇక్కడ ఏంటి అంటే సో మనము మెటీరియల్ కింద ట్రీట్ చేయడం జరుగుతుంది. డిఫరెంట్ రీసోర్స్ని ఉపయోగించి మనం ఒక ప్రోడక్ట్ అయితే తయారు చేయడం జరుగుతుంది. ఆ రీసోర్స్ని ఇక్కడ ఏమంటామంటే మెటీరియల్ అని చెప్పడం జరుగుతుంది. సో మెటీరియల్ వచ్చేసి 2 టైప్ అయితే ఉంటుంది. డైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ మెటీరియల్ అనేది. డైరెక్ట్ మెటీరియల్ అనేది ప్రొడక్ట్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతుంది. సో ఇండైరెక్ట్ మెటీరియల్ వచ్చేసి ఏంటంటే ప్రొడక్షన్లో ఆ ఇండైరెక్ట్ మెటీరియల్ లేకపోయినా కూడా మనకు కొన్నిసార్లు ప్రొడక్షన్ కంప్లీట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. జస్ట్ దీన్ని మనం సపోర్ట్ మెటీరియల్ అని అయితే చెప్పొచ్చు. మెయిన్గా ప్రోడక్ట్ తయారు చేయడానికి కావాల్సిన రా మెటీరియల్ ఏదైతే ఉంటుందో డైరెక్ట్ మెటీరియల్ అయితే అవుతుంది. దీనికి సంబంధించి కాస్ట్ షీట్లో మీరు డీటెయిల్గా తెలుసుకుంటారు ఆల్రెడీ. సో ఇక్కడ లేబర్ కాస్ట్కి సంబంధించి అయితే ఉంటుంది. లేబర్ కాస్ట్ అనేది వేజెస్ ఏ విధంగా పే చేస్తాం లేబర్కి డిఫరెంట్ టైప్స్లో ఆ వేజెస్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. డైరెక్ట్ వేజెస్, ఇండైరెక్ట్ వేజెస్. సమ్టైమ్స్ మీకు ప్రాబ్లమ్స్ కూడా అడుగుతారు వేజెస్ క్యాలిక్యులేట్ చేయమని. సో ఇక్కడ మీరు డైరెక్ట్ లేబర్ చూడొచ్చు, ఇండైరెక్ట్ లేబర్ చూడొచ్చు. డైరెక్ట్ లేబర్ వచ్చేసి ప్రొడక్షన్లో ఎవరైతే ఇన్వాల్వ్ అవుతారో, ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి దాంట్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యే లేబర్ ఎవరైతే ఉంటారో వారికి పే చేసేదాన్ని మనము డైరెక్ట్ లేబర్కి సంబంధించిన వేజెస్ అయితే అంటాం. వేజెస్ క్యాలిక్యులేషన్స్ కూడా మనకు తెలుసు. వేజెస్ క్యాలిక్యులేషన్స్ అనేది పీస్ బేసిస్ అనేది ఉంటుంది, టైం బేసిస్ అనేది ఉంటుంది. టైం ప్రకారం ఎన్ని అవర్స్ పనిచేశారు అని బట్టి వేజెస్ పే చేస్తాము, లేదా ఎన్ని పీసెస్, ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేశారనే దాన్ని బట్టి వేజెస్ పే చేయడం జరుగుతుంది. అండ్ దాంట్లో కూడా మనకు హాల్సేర్, రోహన్, మెర్రిక్ సంబంధించి, టైలర్కి సంబంధించి డిఫరెంట్ మెథడ్స్ అయితే ఫాలో అవ్వడం జరుగుతుంది కాస్ట్ అకౌంటింగ్లో వచ్చేసి. వీటిపైన మీకు క్లారిటీ ఉన్నట్టయితే కాస్ట్ అకౌంట్ నుంచి ఎటువంటి క్వశ్చన్ వచ్చినా చేయగలుగుతారు లేబర్లో వచ్చేసి. అండ్ ఇక్కడ ఇండైరెక్ట్ లేబర్కి సంబంధించి సో ఇండైరెక్ట్ లేబర్ని మనము అదర్ ఓవర్ హెడ్స్కి సంబంధించిన టాపిక్లో అయితే తీసుకోవచ్చు. సూపర్విజన్, మెయింటెనెన్స్ సంబంధించిన కాస్ట్ ఏదైతే ఉంటుందో సో ఇండైరెక్ట్ లేబర్ అనేది ప్రొడక్షన్లో డైరెక్ట్గా వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వరు, బట్ ప్రొడక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దానికి సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ మెటీరియల్ ఎలా అయితే సపోర్ట్ చేస్తుందో ఇక్కడ సపోర్ట్ లేబర్ కూడా ప్రొడక్షన్కి సంబంధించిన ప్రాసెస్లో సపోర్ట్ మాత్రమే చేస్తారు. సో వారిని మనం ఇక్కడ ఇండైరెక్ట్ లేబర్ అయితే చెప్పడం జరుగుతుంది. సో వారికి కూడా పే చేస్తాం అమౌంట్ అనేది. అండ్ ఓవర్ హెడ్స్కి సంబంధించి ఓవర్ హెడ్స్లో వచ్చేసి మనకు ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ఉంటాయి, ఆఫీస్ ఓవర్ హెడ్స్ ఉంటాయి, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ అనేవి ఉంటాయి. సో వీటిని మనము ఎక్స్పెండిచర్స్ లాగా అయితే తీయడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇవి మనకు అదర్ ఓవర్ హెడ్స్కి సంబంధించి కంప్లీట్లీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లాగా అయితే వీటిని ట్రీట్ చేయడం జరుగుతుంది. సో మెటీరియల్ ద్వారా మనకు మెటీరియల్ కన్జ్యూమ్డ్ అనేది తెలుస్తుంది అండ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది క్యాలిక్యులేట్ చేయడానికి మనకు యూజ్ అవుతుంది. అండ్ లైక్ మనకు మెటీరియల్ ప్లస్ వేజెస్ ఏదైతే ఉందో డైరెక్ట్ లేబర్ అనేది అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ అనేది ఆల్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని యాడ్ చేస్తే ప్రైమ్ కాస్ట్ వస్తుంది. ప్రైమ్ కాస్ట్కి సో మనకు ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ యాడ్ చేస్తే వర్క్ కాస్ట్ వస్తుంది, కాస్ట్ షీట్ ప్రకారం అది. సో మీరు కంప్లీట్గా అయితే నెక్స్ట్ తెలుసుకోవచ్చు. అండ్ ఇన్వెంటరీ టెక్నిక్స్ సంబంధించిన టాపిక్ నుంచి కూడా మనకి ఎక్కువగా క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఇన్వెంటరీలో వచ్చేసి మీరు
ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే సో ఇన్వెంటరీ అనేది ఏంటంటే స్టాక్ అనేది ఏ విధంగా కంట్రోల్ చేస్తామనేది. స్టాక్ కంట్రోల్ చేయడానికి మనకు స్టాక్ లెవెల్స్ సంబంధించి ఉంటుంది, పీఫో లిఫో టెక్నిక్స్ ఉంటాయి అండ్ అదర్ టెక్నిక్స్ కూడా ఉంటాయి. స్టాక్ లెవెల్స్ అయితే మినిమం స్టాక్ లెవెల్, మాక్సిమం స్టాక్ లెవెల్, రీఆర్డరింగ్ పీరియడ్కి సంబంధించిన టాపిక్స్ అయితే ఉంటాయి. సో ఈ టాపిక్స్ అనేది మీరు కవర్ చేయాలి అండ్ దీనికి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ ఈక్వేషన్ అనేది మీరు నేర్చుకొని ఉండాలి. మీరు బెటర్ స్కోర్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ వచ్చేసి మనకు ఈవోక్యూ అనేది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈవోక్యూ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది లేదా ఈక్వేషన్ అనేది మనకి ఎగ్జామ్లో అడగడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ అనేది చెప్తాము. సో ఇక్కడ 2ABCS అని చెప్పొచ్చు, లేదా సో ఇక్కడ ఏంటంటే 2CO/I అనేది కూడా చెప్తారు. సమ్ టైమ్స్ ఎలా అయినా రాసుకోవచ్చు మనం ఈ ఈక్వేషన్ అనేది. సో మీ బుక్లో సమ్ టైమ్ 2CO/I అని ఉండొచ్చు, లేదా సో 2AB/CS అని కూడా ఉండొచ్చు. సో ఏ అంటే ఏంటి, బి అంటే ఏంటి, సి అంటే ఏంటి, ఎస్ అంటే ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ మనకు దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి అనేది ఉంటుంది. ABC అనాలిసిస్ అనేది ఉంటుంది. ఏబీసీ అనాలిసిస్ కావచ్చు, జైట్ కావచ్చు, అదర్ ఇన్వెంటరీ కంట్రోల్కి సంబంధించిన థింగ్స్లో అయితే ఉంటాయి మనకి ఇక్కడ. సో ఏబీసీలో వచ్చేసి ఏ అంటే హై వాల్యూ అనమాట, బి అంటే మోడరేట్ వాల్యూ, సి అంటే లో వాల్యూ అనమాట. స్టాక్ కంట్రోల్ చేసేటప్పుడు వీటిని యూజ్ చేయడం జరుగుతుంది. ఈ వాల్యూ బేసిస్లో అయితే స్టాక్ అనేది ఇష్యూ చేయడం, స్టాక్ రిసీవ్ చేసుకోవడం అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ జస్ట్ ఇన్ మినిట్ అనేది మనకు ప్రొడక్షన్ సంబంధించి గూడ్స్ అండ్ సర్వీస్ ప్రొడక్షన్ చేసేటప్పుడు వాళ్ళకి ఎప్పుడైతే రా మెటీరియల్ నీడ్ ఉంటుందో అప్పుడు మాత్రమే దాన్ని పర్చేస్ చేస్తారు. ఇక్కడ కాస్ట్ మేనేజ్ చేసుకోవడానికి, లైక్ స్టోరేజ్ కాస్ట్ ఏదైతే ఉంటుందో, వేర్ హౌస్ కాస్ట్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మేనేజ్ చేసుకోవడానికి, రెడ్యూస్ చేయడానికి. సో ఇది జస్ట్ ఇన్ మినిట్ అనేది మనకు యూజ్ అవుతుంది. సో జస్ట్ ఇన్ మినిట్స్ అనేది కూడా మనకి ఎప్పుడైతే నీడ్ ఉంటుందో అప్పుడే పర్చేస్ చేసే ప్రాసెస్ని జస్ట్ ఇన్ మినిట్ అనేది అనడం జరుగుతుంది. దేని నుంచి కూడా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో వీఈడి అనాలిసిస్ అనేది సంబంధించి కూడా ఉంటుంది. విటల్, ఎసెన్షియల్, డిజైరబుల్కి సంబంధించి 3 కేటగిరీస్ అయితే ప్రొడక్షన్ డివైడ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ ప్రకారం ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయడం జరుగుతుంది, రా మెటీరియల్ వాట్ ఎవర్ ఏదైతే ఉంటుందో అది. అండ్ అనదర్ వన్ వచ్చేసి FS&Dకి సంబంధించిన అనాలిసిస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఫాస్ట్ మూవింగ్ గూడ్స్ ఉంటాయి, స్లో మూవింగ్ గూడ్స్ అనేవి ఉంటాయి, తర్వాత నాన్ మూవింగ్ అనేది డీడ్ స్టాక్ అనేది అయితే ఉంటుంది. ఇక్కడ ప్రొడక్షన్ సంబంధించిన ప్రాసెస్ ప్రకారం వీటిని చూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఇవి కూడా వన్ ఆఫ్ ది స్టాక్ లెవెల్స్ లాగే మనకు స్టాక్ లెవెల్కి సంబంధించిన ఇన్వెంటరీ కంట్రోల్ ఆర్ స్టాక్ కంట్రోల్ ఏదైతే ఉంటుందో, ఫీఫో, లీఫో, వెయిటెడ్ యావరేజ్, సింపుల్ యావరేజ్ అనేది యూజ్ చేస్తాము. ఇవి కూడా అలాంటి మెథడ్సే. సో వీటి నుంచి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి యూనిట్ కాస్టింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. మీకు డీటెయిల్స్ ఇచ్చేసి ప్రాబ్లం కూడా చేయమని అడగడానికి ఛాన్స్ ఉంటుంది కాస్ట్ షీట్ నుంచి అయితే. సో ప్రిపరేషన్ ఆఫ్ కాస్ట్ షీట్కి సంబంధించి మీకు క్లారిటీ ఉన్నట్టయితే ఈజీగా చేయొచ్చు. అండ్ అనేది ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. కాస్ట్ షీట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్లో వచ్చేసి మనకు ఫార్మాట్ ఆఫ్ కాస్ట్ షీట్ అనేది ఉంటుంది. కాస్ట్ షీట్లో ఫస్ట్ వచ్చేసి డైరెక్ట్ మెటీరియల్ అనేది ఉంటుంది, డైరెక్ట్ లేబర్ అనేది ఉంటుంది, ఎక్స్పెన్సెస్ అనేది ఉంటుంది. సో ఈ 3 థింగ్స్ని మనం యాడ్ చేస్తే మనకు వచ్చేసి ఏంటంటే ప్రైమ్ కాస్ట్ అయితే రావడం జరుగుతుంది. 3 థింగ్స్, డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేది యాడ్ చేస్తే మనకు ప్రైమ్ కాస్ట్ అయితే రావడం జరుగుతుంది. సో డైరెక్ట్ మెటీరియల్లో వచ్చేసి మనకు ఓపెనింగ్ రా మెటీరియల్ ఉంటుంది, క్లోజింగ్ రా మెటీరియల్ అనేది ఉంటుంది, అడిషనల్ సంబంధించిన రా మెటీరియల్ ఏదైనా ఇంట్రడ్యూస్ చేస్తే అడిషనల్ రా మెటీరియల్ అనేది ఉంటుంది. వాటిని అన్నింటినీ మనం అడ్జస్ట్ చేసి మనకు వచ్చేది ఏంటంటే మెటీరియల్ కన్జ్యూమ్డ్ అనేది రావడం జరుగుతుంది. కాస్ట్ షీట్ ప్రిపేర్ చేసేటప్పుడు కానీ, మీరు టెండర్ ప్రిపేర్ చేసేటప్పుడు కానీ ఇది మనకు యూజ్ కావడం జరుగుతుంది. అండ్ డైరెక్ట్ లేబర్లో వచ్చేసి లేబర్కి సంబంధించిన వేజెస్ అనేది పీస్ బేసిస్ ప్రకారం, హవర్లీ బేసిస్ ప్రకారం పే చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. డైరెక్ట్ ఎక్స్పెండిచర్స్ అంటే అదర్ ఎక్స్పెండిచర్స్ రిలేటెడ్ టు అదర్ దెన్ ది మెటీరియల్ కాస్ట్ అండ్ లేబర్ కాస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం డైరెక్ట్ ఎక్స్పెండిచర్ అంటాం. ఈ 3 థింగ్స్ని యాడ్ చేస్తే మనకు ప్రైమ్ కాస్ట్ వస్తుంది. సమ్ టైమ్స్ మీకు డీటెయిల్స్ ఇచ్చేసి ప్రైమ్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేయమంటారు, అప్పుడు మీకు యూజ్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ ప్రైమ్ కాస్ట్ వచ్చిన తర్వాత ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ అనేది యాడ్ చేయాలి. ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ కనుక యాడ్ చేస్తే మనకు వచ్చేది ఏంటంటే ఫ్యాక్టరీ కాస్ట్ రావడం జరుగుతుంది. ప్రైమ్ కాస్ట్కి ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ యాడ్ చేస్తే ఫ్యాక్టరీ కాస్ట్ వస్తుంది. ఫ్యాక్టరీ కాస్ట్కి ఆఫీస్ ఓవర్హెడ్స్ యాడ్ చేస్తే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వస్తుంది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్కి సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ యాడ్ చేస్తే టోటల్ కాస్ట్ వస్తుంది. టోటల్ కాస్ట్కి ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది అడ్జస్ట్ చేస్తే సేల్స్ రావడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా మనకు కాస్ట్ షీట్కి సంబంధించి. కాస్ట్ షీట్ కూడా మీకు వెరీ ఇంపార్టెంట్. తర్వాత మార్జినల్ కాస్టింగ్ వచ్చేసి మనకు సో దీంట్లో మనకు సమ్ టైమ్స్ ప్రాబ్లమ్స్ ఇస్తారు, లేదా ఈక్వేషన్స్ ఇవ్వచ్చు. ఈక్వేషన్స్ ఇచ్చేసి ఐడెంటిఫై అయితే చేయమంటారు. దీంట్లో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయడం ఇంపార్టెంట్. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్, ఆర్ లాస్ ఫైండ్ అవుట్ చేయమంటే సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ అనేది చేస్తే మనకు లాస్ ఆర్ ప్రాఫిట్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ కాంట్రిబ్యూషన్ అడుగుతారు. కాంట్రిబ్యూషన్ సంబంధించిన ఈక్వేషన్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. కాంట్రిబ్యూషన్ వచ్చేసి సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ అయితే ఉంటుంది. అండ్ పీవీ రేషియోకి సంబంధించి కూడా అడుగుతారు. పీవీ రేషియో ఈజ్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100 అనేది మనకు జనరల్ ప్రిన్సిపల్ అది. తర్వాత బీఈపీ అడుగుతారు. బ్రేక్ ఈవెన్ పాయింట్ ఈజ్ ఈక్వల్ ఫిక్స్డ్ కాస్ట్ బై కాంట్రిబ్యూషన్ ఫర్ యూనిట్ అని చేయొచ్చు. లేదా మనకి ఏంటంటే సో ఇది చేయడానికి ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో అనేది చేస్తాం. ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో అనేది చేసినట్లయితే మనకు బ్రేక్ ఈవెన్ పాయింట్ అనేది రావడం జరుగుతుంది. ఇవి కంప్లీట్గా మనకు దీనికి సంబంధించి మార్జినల్ కాస్టింగ్లో ఉన్న బేసిక్ ఈక్వేషన్స్ అయితే. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ రేషియో అంటూ అదర్ థింగ్ రేషియోస్ కూడా అడుగుతారు. సో దానికి సంబంధించి కూడా మీరు ఫోకస్ చేయాలి. అండ్ అదర్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకు స్టాండర్డ్ కాస్టింగ్ వేరియన్స్ అనాలిసిస్ అయితే ఉంటుంది. స్టాండర్డ్ కాస్టింగ్లో మనకు మెటీరియల్ కాస్ట్ ఉంటుంది, లేబర్ కాస్ట్ అనేది ఉంటుంది, ఓవర్ హెడ్స్ అనేది ఉంటుంది. ఇక్కడ వేరియన్సెస్ అనేది, వేరియన్స్ అంటే ఏం లేదు, డిఫరెన్స్ బిట్వీన్ యాక్చువల్ కాస్ట్ అండ్ స్టాండర్డ్ కాస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం వేరియన్స్ అంటాం. మెటీరియల్ వేరియన్స్లో మళ్ళీ మనకు మెటీరియల్ కాస్ట్ వేరియన్స్, మెటీరియల్ ప్రైస్ వేరియన్స్, మెటీరియల్ యూసేజ్ వేరియన్స్, మెటీరియల్ ఈల్డ్ వేరియన్స్, మెటీరియల్ మిక్స్డ్ వేరియన్స్ అంటూ డిఫరెంట్ ఫార్ములాస్ ఉంటాయి. వాటిపైన మీకు క్లారిటీ ఉండాలి. సో వాటిపైన మీకు క్లారిటీ ఉన్నట్టు చేయడానికి ఛాన్స్ ఉంటుంది. లేబర్ వేరియన్స్ కూడా అంతే. లేబర్ కాస్ట్ వేరియన్స్ ఉంటుంది, లేబర్ ప్రైస్ వేరియన్స్ ఉంటుంది, లేబర్ ఎఫిషియన్సీ వేరియన్స్ ఉంటుంది, లేబర్ మిక్స్డ్ వేరియన్స్ ఉంటుంది, లేబర్ ఎఫిషియన్సీ వేరియన్స్ అనేది ఉంటుంది.
కంప్లీట్గా మీరు అబ్జర్వ్ చేయాలి. అండ్ ఓవర్ హెడ్ వేరియన్స్ కూడా సేమ్ సిమిలారిటీ అయితే ఉంటుంది. సో మీరు ఒక్కటి నేర్చుకుంటే రిమైనింగ్ థింగ్ అని రావడం జరుగుతుంది. ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ స్టాండర్డ్ కాస్ట్ అండ్ యాక్చువల్ కాస్ట్ ఏదైతే ఉంటుందో దాని వేరియన్స్ అంటాం. సేమ్ వెర్షన్లో డిఫరెన్స్ బిట్వీన్ స్టాండర్డ్ కాస్ట్ అండ్ యాక్చువల్ కాస్ట్ అనేది మనకు పాజిటివ్ ఆన్సర్ వచ్చినట్టయితే దాన్ని మనం ఫేవరబుల్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇఫ్ నెగిటివ్ ఆన్సర్ వచ్చినట్టయితే అడ్వర్స్ అనేది చెప్పడం జరుగుతుంది. ఈ వెర్షన్లో కూడా క్వశ్చన్స్ అడుగుతారు. ఫేవరబుల్ అంటే ఏంటి అండ్ అడ్వర్స్ అంటే ఏంటి అనే క్వశ్చన్స్ కూడా మీకు అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. వాటిపైన మీరు ఫోకస్ చేయాలి. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. టెక్స్ట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫేవరబుల్ వేరియన్స్ అనేది యాక్చువల్ కాస్ట్ లెస్ దెన్ ది స్టాండర్డ్ కాస్ట్ అంటాము. తర్వాత అడ్వర్స్ అంటే యాక్చువల్ కాస్ట్ మోర్ దెన్ ది స్టాండర్డ్ కాస్ట్ అనమాట. ఈ డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో ఇది వచ్చేసి పాజిటివ్ వాల్యూ వచ్చినప్పుడు, ఇది నెగిటివ్ వాల్యూ వచ్చినప్పుడు ఆ డిఫరెన్స్ అనేది. అండ్ రేషియో అనాలిసిస్ సంబంధించి కూడా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేషియోస్ అయితే ఉంటాయి. రేషియో అనాలిసిస్ నుంచి ఈక్వేషన్ అడుగుతారు లేదా సమ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి మీకు ప్రాబ్లమ్కి సంబంధించిన సొల్యూషన్ అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అసెట్స్ కరెంట్ లైబిలిటీస్ ఇచ్చేసి కరెంట్ రేషియో కనుక్కోమంటారు. అలాంటి థింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మనకు యాక్టివిటీ రేషియోస్ ఉంటాయి, లిక్విడిటీ రేషియోస్ ఉంటాయి, టర్న్ ఓవర్ రేషియోస్ అనేవి ఉంటాయి, సాల్వెన్సీ రేషియోస్ అనేవి ఉంటాయి. డిఫరెంట్ రేషియోస్ ఉంటాయి. వాటి మీద ఫోకస్ చేయాలి. మీరు వాటి మీద ఫోకస్ చేస్తే మీరు బెటర్ స్కోర్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఈక్వేషన్స్ మెయిన్ ఈక్వేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మేము లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. ఇవి కాకుండా అదర్ థింగ్స్ కూడా మీరు చూడాలి. ఇది కంప్లీట్గా మనకు యాజ్ పర్ న్యూ సిలబస్ ప్రకారం కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ నుంచి వచ్చిన సిలబస్ అయితే ఇప్పుడు ప్రజెంట్ మనం వచ్చేసి మీరు ప్రాక్టీస్ కోసం కాస్ట్ అండ్ మేనేజ్మెంట్కి సంబంధించి ఏ క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేయాలి, ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తే మీరు బెటర్ స్కోర్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎంకమ్ ఎంట్రన్స్ టెస్ట్లో అనే టాపిక్ గురించి ఇక్కడ మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో మీకు ఇక్కడ క్వశ్చన్స్ అయితే నేను డిస్ప్లే చేయడం జరుగుతుంది. క్వశ్చన్స్ డిస్ప్లే చేస్తూ విత్ ఆన్సర్తో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్స్కి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కాస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ సంబంధించి సిలబస్ ప్రకారం ఏవైతే నేను అక్కడ టెక్స్ట్ చేయడం జరిగింది దాని ప్రకారమే క్వశ్చన్స్ కూడా లిస్ట్ అవుట్ చేస్తాను. ఇదే టాపిక్ నుంచి వచ్చింది అనేది మీరు క్లియర్గా వెరిఫై చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్న పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో కంప్లీట్ పీడిఎఫ్ అనేది సిలబస్ అనాలిసిస్ సంబంధించి అండ్ సేమ్ టైం మీకు సంబంధించిన MCQs 60 క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఆ పీడిఎఫ్ మీరు మనకు సంబంధించిన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా మీరు ఫ్రీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎటువంటి అమౌంట్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ డైరెక్ట్ మెటీరియల్ అనేది ఇవ్వడం జరిగింది. సో డైరెక్ట్ మెటీరియల్ అంటే ఏంటి అని అడగడం జరిగింది. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ని తయారు చేయడానికి ఆ మెటీరియల్ ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయితేనే ప్రోడక్ట్ తయారవుతుంది, మ్యానుఫ్యాక్చర్ అవుతుంది అనుకుంటే దాన్ని మనం డైరెక్ట్ మెటీరియల్ అంటాం. ఫ్యాక్టరీ రెంట్ అనేది ఉంది. సో రెంట్ అనేది డైరెక్ట్ మెటీరియల్ కాదు, రెంట్ అని ఇచ్చారు. లూబ్రికేటింగ్ ఆయిల్ అని ఇచ్చారు. సో ఆయిల్ అనేది డైరెక్ట్ మెటీరియల్ కాదు ఇక్కడ. తర్వాత మనకు సూపర్వైజర్ శాలరీ ఇచ్చారు, అది కూడా డైరెక్ట్ ఆన్సర్ అయితే కాదు. ఇక్కడ రా కాటన్ అనేది ఇవ్వడం జరిగింది. కాటన్ ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను, మనం ఒక షర్ట్ తయారు చేయాలి అనుకుంటే దానికి కాటన్ నీడెడ్ ఉంటుంది. కాటన్ ఇక్కడ ఏమంటామంటే మనం రా మెటీరియల్ అనేది చెప్పడం జరుగుతుంది. సో కాటన్ వచ్చేసి ఇక్కడ మనకి రా మెటీరియల్ కింద ట్రీట్ చేస్తాము. సో ఫస్ట్ క్వశ్చన్కి థర్డ్ ఆన్సర్ వచ్చేసి కరెక్ట్. ఈ విధంగా మీకు ప్రతి క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఉంటాయి. సో మీరు కరెక్ట్ వన్ ఏది అనేది వెరిఫై చేసుకోవాలి. మీకు విత్ ఆన్సర్స్ కావాలంటే విత్ ఆన్సర్స్ పీడిఎఫ్ మన టెలిగ్రామ్లో ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మనకు వేజెస్ పేడ్ టు ది మిషన్ ఆపరేటర్స్ అనేది ఇవ్వడం జరిగింది. మిషన్ ఆపరేటర్స్కి వేజెస్ పే చేశారు. సో మిషన్ ఆపరేటర్ ఎవరు చేస్తారంటే ప్రోడక్ట్ తయారు చేసేవాడు మిషన్ ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి ఆ పక్కనే ఉండి డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యే పర్సన్ ఎవరైతే ఉంటారో అతన్ని మనం మిషన్ ఆపరేటర్ అనేది చెప్పడం జరుగుతుంది. సో మిషన్ ఆపరేటర్ పే చేసేది ఏదైతే ఉంటుందో అది డైరెక్ట్ వేజెస్ అయితే అవుతుంది. డైరెక్ట్ లేబర్ అనేది అంటాం తనని, ఇండైరెక్ట్ లేబర్ కాదు. సో ఇండైరెక్ట్ లేబర్ అనేది జస్ట్ లైక్ స్టోర్ కీపర్ లాంటి వాడు. తయారు చేసిన ప్రోడక్ట్స్ తీసుకెళ్ళి ఒక గోడౌన్లో సెట్ చేసే పర్సన్ మనం ఇక్కడ ఇండైరెక్ట్ లేబర్ అంటాం. బట్ డైరెక్ట్ లేబర్ అనేవాడు ఇన్వాల్వ్ అవుతాడు, ప్రోడక్ట్ తయారు చేయడంలో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతాడు. సో ఇక్కడ డైరెక్ట్ లేబర్ అనేది కరెక్ట్ ఆన్సర్. రిమైనింగ్ థింగ్స్ అనేది నాట్ రిలేటెడ్ అనమాట, దానికి సంబంధించింది కాదు. అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. థర్డ్ వన్ విచ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్. ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్కి ఎగ్జాంపుల్ ఏమన్నారు? ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇండైరెక్ట్ ఫ్యాక్టరీ ఎక్స్పెండిచర్స్. ఇండైరెక్ట్ ఫ్యాక్టరీ ఎక్స్పెండిచర్స్ ఏవైతే ఉంటాయో దాన్ని మనము ఇండైరెక్ట్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ అంటాము. డైరెక్ట్ ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో అవి మనకు లేబర్ కింద ట్రీట్ చేసుకోవడం జరుగుతుంది. అడ్వర్టైజ్మెంట్ అని ఇచ్చారు. అడ్వర్టైజ్మెంట్ నాట్ రిలేటెడ్ టు ఫ్యాక్టరీ. అడ్వర్టైజ్మెంట్ ఇస్ రిలేటెడ్ టు సేల్స్ డిపార్ట్మెంట్, సేల్స్లో వస్తుంది. సేల్స్ మెన్ కమిషన్స్ కూడా సేల్స్లో వస్తుంది. ఆఫీస్ స్టేషనరీ ఆఫీస్లోనే వస్తుంది, క్లియర్గా మెన్షన్ చేశారు. ఫ్యాక్టరీ ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో ఫ్యాక్టరీ రెంట్ కావచ్చు, ఫ్యాక్టరీ ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఫ్యాక్టరీ బిల్ కావచ్చు, ఫ్యాక్టరీ మెయింటెనెన్స్ కావచ్చు, ఫ్యాక్టరీ డిప్రిసియేషన్ కావచ్చు, అలా ఏమి ఇచ్చినా కూడా మనకి ఏంటంటే ఫ్యాక్టరీ రిలేటెడ్ ఓవర్ హెడ్స్ అవుతాయి. సో అవి ఓవర్ హెడ్స్ అంటే ఏం లేదు, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ని ఓవర్ హెడ్స్ అంటాం మ్యాక్సిమం ఆఫ్ ది కేసెస్లో. ఇక్కడ ఫ్యాక్టరీ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో అది ఇక్కడ అవుతుంది. అండ్ అదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రైమ్ కాస్ట్, నేను కాస్ట్ షీట్కి సంబంధించిన ఫార్మాట్ మీకు డిస్ప్లే చేయడం జరిగింది వీడియోలో. ప్రైమ్ కాస్ట్ అంటే ఎలా వస్తుంది అంటే సో ఆల్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేస్తే దట్ ఈస్ డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేది యాడ్ చేస్తే మనకి ఏంటి అంటే ఇక్కడ ఫ్యాక్టరీ ఓవర్ ప్రైమ్ కాస్ట్ అయితే రావడం జరుగుతుంది. డైరెక్ట్ మెటీరియల్ ఏమేమి ఉంటాయంటే మళ్ళీ సో ఇక్కడ ఓపెనింగ్ రా మెటీరియల్ అనేది ఉంటుంది, క్లోజింగ్ రా మెటీరియల్ అనేది ఉంటుంది, పర్చేస్ రా మెటీరియల్ అనేది ఉంటుంది. ఈ మూడింటిని అడ్జస్ట్ చేస్తే మనకు సో ఇక్కడ మనకి ఏంటంటే డైరెక్ట్ మెటీరియల్ వస్తుంది. తర్వాత సమ్ టైమ్స్ క్యారేజ్ ఇన్వార్డ్స్ అనేది కూడా ఇస్తారు, అది కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. డైరెక్ట్ లేబర్లో డైరెక్ట్ వేజెస్ అని ఇస్తారు, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్లో ఎక్స్పెన్సెస్ ఇస్తారు. వీటన్నిటిని అడ్జస్ట్ చేస్తే మనకు వచ్చేది ఏంటి అంటే సో ఇక్కడ మనకు ప్రైమ్ కాస్ట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి సెకండ్ వన్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేవి యాడ్ చేస్తే వచ్చేది ప్రైమ్ కాస్ట్. అండ్ ప్రైమ్ కాస్ట్కి ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ యాడ్ చేస్తే వచ్చేది వర్క్ కాస్ట్. వర్క్ కాస్ట్కి ఆఫీస్ ఓవర్ హెడ్స్ యాడ్ చేస్తే వచ్చేది ప్రొడక్షన్ కాస్ట్ వస్తుంది. ప్రొడక్షన్ కాస్ట్కి మళ్ళీ మనం సెల్లింగ్ అండ్ రిలేటెడ్ యాడ్ చేస్తే వచ్చేది ఏంటి అంటే సో మనకు టోటల్ కాస్ట్ వస్తుంది. టోటల్ కాస్ట్కి ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది అడ్జస్ట్ చేస్తే వచ్చేది సేల్స్ అనమాట. సో అది మీరు గుర్తుంచుకోవాలి టోటల్ స్టెప్ అనేది. అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అనదర్ క్వశ్చన్ మనకు మెన్షన్
చేశారు ఇక్కడ. అనదర్ క్వశ్చన్ వచ్చేసి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇన్క్లూడ్స్ అని ఇవ్వడం జరిగింది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్లో ఏమేమి ఉంటాయి అని అంటున్నారు ఇక్కడ, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడే చెప్పడం జరిగింది. సో మనకు ఫస్ట్ ప్రైమ్ కాస్ట్ అనేది వస్తుంది. ప్రైమ్ కాస్ట్కి ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అనేది యాడ్ చేస్తాము. యాడ్ చేస్తే మనకు వచ్చేసి ఏంటి అంటే వర్క్ కాస్ట్ అనేది రావడం జరుగుతుంది. వర్క్ కాస్ట్కి ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్ యాడ్ చేస్తాము. వచ్చేసి అప్పుడు ఏంటంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ రావడం జరుగుతుంది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వస్తుంది. సో మనకి ఇక్కడ ఏంటంటే ఫ్యాక్టరీ కాస్ట్కి వర్క్ కాస్ట్కి ఏం చేస్తున్నాం, ఆఫీస్ ఓవర్ హెడ్స్ యాడ్ చేస్తున్నాం. యాడ్ చేసి వచ్చేది ఏదైతే ఉంటుందో అది మనకి ఇక్కడ ఏంటి అంటే ఫ్యాక్టరీ కాస్ట్ అయితే అవుతుంది. ఇది టోటల్గా మనకు సో దీనికి సంబంధించి కాస్ట్కి సంబంధించిన థింగ్స్ నుంచి, కాస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ ఇది కాస్ట్ షీట్ బేస్డ్ కూడా ఉంటుంది. ఈ టాపిక్ పైన మీకు క్లారిటీ ఉంటే సో మీకు థియరిటికల్గా ప్రాబ్లమేటిక్గా ఆన్సర్ అయితే చేయగలుగుతారు. అండ్ అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇన్వెంటరీకి సంబంధించి ఇన్వెంటరీ క్వశ్చన్ అయితే ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇన్వెంటరీలో మనం చెప్పుకున్నాము ఈవోక్యూ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, స్టాక్ లెవెల్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, అండ్ జస్ట్ ఇన్ మినిట్ కావచ్చు, అండ్ అదేవిధంగా విడ్ కావచ్చు, ఎఫ్ఎస్డిఎన్ కావచ్చు, వీటి నుంచి కూడా క్వశ్చన్స్ అయితే అడుగుతారు. మీరు వాటిపైన క్లారిటీ ఉండాలి. ఈవోక్యూ అంటే ఫుల్ ఫామ్ అడిగారు ఇక్కడ. ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ అనేది ఏదైతే ఉందో అది మనకు సో దానికి సంబంధించి. అండ్ ఈవోక్యూకి ఈక్వేషన్ కూడా చెప్పుకున్నాం మనము. ఈవోక్యూ ఈక్వేషన్ వచ్చేసి ఏంటి అండర్ రూట్ ఆఫ్ 2CI బై సో 2CO బై I అయితే ఉంటుంది. అండ్ ఇది కాకుండా అనదర్ ఈక్వేషన్ కూడా ఉంది అక్కడ 2AB బై సో CS అనేది ఉంది. సో ఈ 2 ఈక్వేషన్స్లో ఏదైనా ఫాలో అవ్వచ్చు. సో మీరు క్లియర్గా గుర్తుంచుకోవాలి ఈక్వేషన్ అనేది. తర్వాత ఈవోక్యూకి సంబంధించి మినిమైజ్ అనేది ఇవ్వడం జరిగింది. అది ఈవోక్యూలో వెయిట్ని మినిమైజ్ చేయాలి అంటే ఆర్డర్ అండ్ క్యారింగ్ కాస్ట్ అనేది ఈవోక్యూ వల్ల మినిమైజ్ చేసేది ఏంటంటే ఆర్డరింగ్ కాస్ట్ అనేది మినిమైజ్ చేస్తాము, ఎకనామిక్ రీఆర్డర్ క్వాంటిటీ అనేది. తర్వాత రీఆర్డర్ లెవెల్ అనేది, రీఆర్డర్ లెవెల్ దేన్ని ఇండికేట్ చేస్తుందంటే సో విచ్ ప్రోడక్ట్, ఏ ప్రోడక్ట్ వద్ద మనం ఆర్డర్ చేయాలి, మళ్ళీ ఆర్డర్ చేయాలి అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం స్టాక్ కాదు, డీడ్ స్టాక్ కాదు, క్లోజింగ్ స్టాక్ కాదు. సో మనకి థర్డ్ వన్ ఏదైతే ఉంటుందో అది కరెక్ట్ ఆన్సర్. రీఆర్డర్ ఎప్పుడు చేయాల్సి ఉంటుంది, దానివల్ల బెనిఫిట్ ఏంటి అంటే పాయింట్ విచ్ ఈజ్ ఆర్డర్ టు ప్లేస్డ్ అనమాట. ఏ టైంలో మనం ప్లేస్ చేయాలనుకుంటామో అప్పుడు మనకు నీడ్ ఉన్నప్పుడు మాత్రం చేస్తాము. ఏబీసీ అనాలిసిస్లో ఏ అంటే ఏంటి అని చెప్పారు. ఏ వచ్చేసి హై వాల్యూ, సో బి వచ్చేసి మీడియం వాల్యూ, సో సి వచ్చేసి లో రేట్ వాల్యూ అని చెప్పాం, మోడరేట్ అని చెప్పుకోవచ్చు. బి వచ్చేసి మోడరేట్ అండ్ సి వచ్చేసి లో వాల్యూ. సో ఇక్కడ ఏకి సంబంధించి అడిగారు కాబట్టి ఏబీసీ అనాలిసిస్లో హై వాల్యూ ఐటమ్ ఏదైతే ఉంటుందో అది మనకి. తర్వాత జస్ట్ ఇన్ మినిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. జస్ట్ ఇన్ మినిట్ అనేది ఏంటి అంటే మనకు ప్రోడక్ట్ ఎప్పుడైతే నీడ్ ఉంటుందో అప్పుడు మాత్రమే ఆర్డర్ చేస్తాం. రా మెటీరియల్ ఎప్పుడైతే నీడ్ ఉంటుందో అప్పుడు మాత్రమే ఆర్డర్ చేస్తాం ప్రొడక్షన్ కోసం కూడా. దీనివల్ల ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయంటే ఒకటి సో మనకు రెడ్యూసింగ్ ది దాని మెయింటెనెన్స్ కాస్ట్ ఏదైతే ఉందో అది రెడ్యూస్ చేస్తాం. వేర్ హౌసెస్ అనేది లేకుండా, మనకు సంబంధించిన గోడౌన్స్ లేకుండా, స్టాక్ మన దగ్గర కీప్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా మనకి ఎప్పుడైతే రా మెటీరియల్ ఉంటుందో అప్పుడే కొనడాన్ని సో ఇక్కడ జస్ట్ ఇన్ మినిట్ అయితే చెప్పడం జరుగుతుంది. అదొక టెక్నిక్, దానివల్ల కాస్ట్ రెడ్యూస్ అవుతుంది. సో రెడ్యూస్ ఇన్వెంటరీ లెవెల్స్ అని అయితే ఉంది ఇక్కడ. ఇన్వెంటరీ లెవెల్స్ రెడ్యూస్ చేయడానికి అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ఇంక్రీజింగ్ స్టాక్ అని ఇచ్చారు, ఇంక్రీజింగ్ వేస్టేజ్ అని ఇచ్చారు, మెయింటైనింగ్ హై ఇన్వెంటరీ అని ఇచ్చారు. ఈ 3 కాదు. సో ఇన్వెంటరీ లో ఇన్వెంటరీ మెయింటైన్ చేయడం కోసం దాన్ని యూజ్ చేస్తాం. సో వీఈడీకి సంబంధించిన అనాలిసిస్ మెయిన్లీ యూజ్ ఫర్ అనేది ఇవ్వడం జరిగింది. సపరేట్ పార్ట్స్కి సంబంధించి సో దాంట్లో మనకి 3 టైప్ ఆఫ్ పార్ట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. విటల్ పార్ట్ కావచ్చు, దానికి సంబంధించి ఎసెన్షియల్స్ పార్ట్ కావచ్చు, మనకి ఏదైతే కావాల్సి ఉంటుందో దానికి సంబంధించి పార్ట్ బేస్డ్ ఇన్వెంటరీ మేనేజ్ చేయడానికి వీఈడీ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇది వన్ ఆఫ్ ది టెక్నిక్ స్టాక్ లెవెల్స్లో, స్టాక్ ఇన్వెంటరీ కంట్రోల్లో ఇది వన్ ఆఫ్ ది టెక్నిక్ మనకు. సో ఎఫ్ఎస్ఎన్డీకి సంబంధించిన అనాలిసిస్ క్లాసిఫైడ్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే స్టాక్కి సంబంధించి సో లో మూవబిలిటీకి సంబంధించి, మూవబిలిటీకి సంబంధించి, నాన్ మూవబిలిటీకి సంబంధించిన బేసిస్లో స్టాక్ అయితే ఇవ్వడం జరిగింది. మూవ్మెంట్ను బట్టి, స్టాక్ మూవ్ చేయడానికి అవకాశం ఉండడాన్ని బట్టి, డ్యూరబిలిటీని బట్టి సో ఎఫ్ఎస్ఎన్డీ అయితే వర్క్ చేస్తుంది. ఎఫ్ఎస్ఎన్డీకి సంబంధించి ఇన్వెంటరీ కంట్రోల్ అనేది దేనికోసం యూజ్ చేస్తారంటే మూవబిలిటీని బట్టి, మూవ్మెంట్ ఆఫ్ స్టాక్ బట్టి అయితే చేయడం జరుగుతుంది. అదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. విచ్ స్టాక్ ఈజ్ ఇన్వాల్వ్ వెరీ క్విక్లీ అనేది ఇవ్వడం జరిగింది. విచ్ స్టాక్ మూవ్స్ వెరీ క్విక్లీ. సో ఏ స్టాక్ అనేది ఎక్కువ స్పీడ్లో వెళ్తుంది అనేది. ఫాస్ట్ మూవింగ్ గూడ్స్ అనేవి ఉంటాయి, స్లో మూవింగ్ గూడ్స్ అంటే డిడ్ స్టాక్ అనేది ఉంటుంది. డిడ్ స్టాక్ అసలు మూవింగ్ అనేది ఉండదు. ఇక్కడ ఫాస్ట్ మూవింగ్ అనేది సో ఫాస్ట్ మూవింగ్ స్టాక్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్. ఇది మనకు ఎఫ్ఎస్ఎన్డీకి సంబంధించి సో ఇందులో ఎఫ్ అంటేనేమో ఫాస్ట్ మూవింగ్ అనమాట. సో తర్వాత ఎన్ అంటే నాన్ మూవింగ్ స్టాక్, తర్వాత ఎస్ అంటే స్లో మూవింగ్ స్టాక్, తర్వాత డీడ్ పైన మనం ఏదైతే చెప్పుకున్నామో దీనికి సమ్ టైమ్స్ ఫుల్ ఫామ్ అడుగుతారు. సో దానికి సంబంధించిన ఫుల్ ఫామ్స్ ఇవే ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అనదర్ థింగ్ వచ్చేసి విచ్ ఇన్వెంటరీ ఐటమ్ నీడ్ టు స్ట్రిక్ట్ కంట్రోల్. సో ఏ ఇన్వెంటరీ ఐటమ్ అనేది మనం ఎక్కువగా కంట్రోల్ చేయాలి అంటున్నారు. సో ఏ ఇన్వెంటరీ ఐటమ్ ఎక్కువ కంట్రోల్ చేయాలంటే కేటగిరీ ఏ వచ్చేసి ఎక్కువ కంట్రోల్ చేయాలి. ఎందుకు కంట్రోల్ చేయాలి అంటే కేటగిరీ ఏ వచ్చేసి మనకు హై వాల్యూకి సంబంధించింది. హై వాల్యూకి సంబంధించిన దాన్ని కంట్రోల్ చేయకపోతే లాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఏ కేటగిరీ వచ్చేసి ఏబీసీ దాని ప్రకారం మనకు ఏ కేటగిరీ ఐటమ్ అనేది మనం కంట్రోల్ చేయాలి. అండ్ ఈక్వేషన్ ఫర్ ఈఓక్యూ అనేది ఇవ్వడం జరిగింది. ఈఓక్యూ ఫార్ములా అడిగారు. సో ఈఓక్యూ ఫార్ములాస్ నేను 2 చెప్పడం జరిగింది. 2CO బై I అనేది రాసుకోవచ్చు, లేదా 2AB బై సో 2AB బై CS అండర్ రూట్ అనేది తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ABCS అనేది ఇవ్వడం జరిగింది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఆ రిలవెంట్ ఈక్వేషన్ ఏమున్నా కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. దెన్ మనకు కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ నుంచి సో ఎంకామ్ ఎంట్రన్స్ టెస్ట్లో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ కూడా అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి మనకు ప్రాబ్లం అయితే నేను డిస్ప్లే చేస్తున్నాను. సో ప్రాబ్లంలో వచ్చేసి ఏంటంటే యాన్యువల్ డిమాండ్ వచ్చేసి 2000 యూనిట్స్ అని ఇవ్వడం జరిగింది. ఆర్డరింగ్ కాస్ట్ 50 రూపీస్, క్యారీ ఫార్వర్డ్ కాస్ట్ వచ్చేసి ఏంటంటే 2 రూపీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఫైండ్ అవుట్ ఈఓక్యూ అనేది అడగడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ ఈఓక్యూకి సూత్రం ఏంటి మనకి ఈక్వేషన్ అంటే సో ఈఓక్యూ ఈజ్ ఈక్వల్ అండర్ రూట్ ఆఫ్ 2CI
2CO/I అయితే ఉంటుంది. సో ఇక్కడ C వచ్చేసి మనకి ఏంటంటే అమౌంట్ అయితే ఇచ్చారు 2000 యూనిట్స్ అని, అండ్ ఆర్డరింగ్ కాస్ట్ 50 రూపీస్ ఇచ్చారు. I వచ్చేసి 2 రూపీస్ అయితే ఇవ్వడం జరిగింది. గివెన్ ఈక్వేషన్లో డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేయాలి. సో 2 into 2000 into then 50. సో బై వచ్చేసి 2 చేస్తున్నాం, అండర్ రూట్ తీసుకుంటున్నాం. అండ్ ఆఫ్టర్ దట్ ఇలా తీసుకున్నట్లయితే సో మీరు ఇక్కడ క్లియర్గా చెప్పొచ్చు. సో 2 into 2000 వచ్చేసి 4000 into 50 వచ్చేసి మనకు 2 lakhs అయితే కావడం జరుగుతుంది. 2 lakhs బై సో 2 అయితే తీసుకుంటున్నాం, అండర్ రూట్ ఉంది. సో 2కి 1కి క్యాన్సిల్ అవుతుంది, అండర్ రూట్ 1 lakh అయితే అవుతుంది. సో అండర్ రూట్ 1 lakh. సో 1 lakh రూట్ వచ్చేసి ఎంత అవుతుందంటే మనకు 316 యూనిట్స్ అయితే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో దట్ ఈస్ అండర్ రూట్. సో రూట్ 1 lakh వచ్చేసి 316.229 అయితే వస్తుంది. 316.229 ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ మనకు. ఈ విధంగా సమ్ టైమ్స్ మీకు ప్రాబ్లమ్స్ కూడా అడుగుతారు. ప్రాబ్లమ్స్ అనేది మీకు క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత రీఆర్డరింగ్ లెవెల్ మాక్సిమం కన్జప్షన్ ఇంటూ మాక్సిమం పీరియడ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం రీఆర్డరింగ్ లెవెల్ అయితే అంటాము. సో మీరు ఈక్వేషన్స్ గుర్తుంచుకోవాలి. మినిమం స్టాక్ లెవెల్, మాక్సిమం స్టాక్ లెవెల్, రీఆర్డరింగ్ లెవెల్కి సంబంధించి ఈక్వేషన్స్ గుర్తుంచుకోవాలి. తర్వాత యావరేజ్ స్టాక్ లెవెల్ అనేది డేంజర్ స్టాక్ లెవెల్ అని కూడా ఉంటాయి. సో అవి మనకు పేపర్ అనేది డిఫికల్ట్గా ఇచ్చినప్పుడు ఆ టాపిక్స్ ఇస్తారు. బట్ మినిమంలో మీకు మినిమం స్టాక్ లెవెల్, మాక్సిమం స్టాక్ లెవెల్ సంబంధించిన ఈక్వేషన్స్, రీఆర్డరింగ్ లెవెల్ ఈక్వేషన్స్ అయితే రావాలి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఏంటంటే మినిమం కన్జప్షన్ ఇంటూ మాక్సిమం రీఆర్డర్ పీరియడ్ వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్. దెన్ మాక్సిమం స్టాక్ లెవెల్ అవాయిడ్స్ అని ఇవ్వడం జరిగింది. మాక్సిమం స్టాక్ లెవెల్ అనేది ఓవర్ స్టాకింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని అవాయిడ్ చేయడం జరుగుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మినిమం స్టాక్ లెవెల్ అవాయిడ్స్, మాక్సిమం స్టాక్ లెవెల్ అనేది ఓవర్ స్టాకింగ్ని అవాయిడ్ చేస్తుంది. సో మినిమం స్టాక్ లెవెల్ అనేది మినిమం మన దగ్గర మనం ఒక షాప్ రన్ చేస్తున్నామో మినిమం సమ్ స్టాక్ ఉన్నట్టయితే షార్టేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని అవాయిడ్ చేయడం జరుగుతుంది. మాక్సిమం స్టాక్ లెవెల్ అనేది ఓవర్ స్టాకింగ్ని అవాయిడ్ చేస్తుంది. 100 యూనిట్స్కి మించి ఉండకూడదు షాప్ రన్ చేస్తున్నప్పుడు. సో జనరల్ థింగ్స్ మనం తీసుకున్నట్టయితే మీరు ఒక షాప్ ఓనర్ అనుకుందాం. మాక్సిమం స్టాక్ లెవెల్ ఏంది ఇండికేట్ చేస్తుందంటే సో మీరు వీక్లీ 100 యూనిట్స్ మాత్రమే అమ్మడానికి ఛాన్స్ ఉందన్నప్పుడు మీ దగ్గర ఉండాల్సిన స్టాక్ కూడా 100కి మించి ఉండకూడదు. 100కి మించి ఉన్నట్టయితే ఆ ప్రోడక్ట్ అనేది వేస్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మళ్ళీ మీరు దానికి సంబంధించిన బర్డెన్ ఏదైతే ఉంటుందో లాస్ పే అది మీరు భరించాల్సి ఉంటుంది. కాబట్టి మాక్సిమం స్టాక్ లెవెల్ మనకి ఏం హెల్ప్ చేస్తుందంటే స్టాక్ అనేది అంతకు మించి ఉండకూడదు. ఓవర్ స్టాకింగ్ ఉండకుండా చూసుకోవడానికి, మేనేజ్ చేసుకోవడానికి మనకి ఇది స్టాక్ లెవెల్ అనేది వన్ ఆఫ్ ది ఇన్వెంటరీ కంట్రోల్గా యూజ్ చేస్తాం. మాక్సిమం లెవెల్ అనేది మినిమం స్టాక్ లెవెల్ అనేది మనకి డేంజర్ సిచ్యువేషన్ రాకుండా ఉండడానికి. సో వీక్లీ 100 యూనిట్స్ అనుకున్నాం కదా, ఖచ్చితంగా ఫర్ డే ఎన్ని యూనిట్స్ అమ్ముడుపోతాయి లేదా వీక్లీ మినిమం ఎన్ని అమ్ముడుపోవడానికి ఛాన్స్ ఉంటుంది అనేది మినిమం ఏదైతే ఉంటుందో అదనమాట. కస్టమర్ వచ్చినప్పుడు స్టాక్ లేదు అని చెప్పకుండా ఉండాలంటే మినిమం స్టాక్ అనేది మనం మెయింటైన్ చేయాలి. అది మనకి ఏంటంటే షార్టేజ్ నుంచి మనని కాపాడడానికి ట్రై చేస్తుంది. తర్వాత ఇన్వెంటరీ టర్నోవర్ రేషియో అనేది ఉంది. ఇన్వెంటరీ టర్నోవర్ రేషియోకి సంబంధించి ఏంటంటే స్టాక్ మూవ్మెంట్కి సంబంధించి అయితే ఇది స్టాక్ మూవ్మెంట్ని బట్టి అయితే ఎఫిషియన్సీ అనేది ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. అండ్ యూనిట్ కాస్టింగ్ మళ్ళీ మనకు యూనిట్ కాస్టింగ్ దేని నుంచి రావడం జరుగుతుంది అంటే ఆల్రెడీ మనం ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పుకున్నాం. ఎలిమెంట్స్ ఆఫ్ కాస్ట్కి సంబంధించి మీకు కాస్ట్ షీట్ మీద క్లారిటీ ఉన్నట్టయితే ఎలిమెంట్స్ ఆఫ్ కాస్ట్కి సంబంధించి దీన్ని మీరు డీటెయిల్గా అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ యూనిట్ కాస్టింగ్ సూటబుల్ ఫర్ అనేది ఇవ్వడం జరిగింది. యూనిట్ కాస్టింగ్ దేనికోసం సూటబుల్గా ఉంటుందంటే సో కంటిన్యూస్ ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో యూనిట్ వైజ్ ప్రొడ్యూస్ చేయడానికి దానికి ఇది సూటబుల్గా అవుతుంది యూనిట్ బేస్లు బట్టి. సో యూనిట్ కాస్ట్ తెలుసుకోవడానికి రా మెటీరియల్ ఫర్ యూనిట్ ఎంత అవుతుంది, అండ్ లేబర్ కాస్ట్ ఫర్ యూనిట్ ఎంత అవుతుంది, అదర్ ఎక్స్పెండిచర్ ఫర్ యూనిట్ ఎంత అవుతుంది, ఫ్యాక్టరీ ఎక్స్పెండిచర్ ఫర్ యూనిట్ ఎంత అవుతుంది అనేది ఇన్ డీటెయిల్గా తెలుసుకోవడానికి మనకు యూనిట్ కాస్ట్ అయితే యూజ్ అవుతుంది. ప్రైమ్ కాస్ట్ ప్లస్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ కలిపితే వచ్చేది ఏంటంటే ఫ్యాక్టరీ కాస్ట్ వస్తుంది. దీన్నే వర్క్ కాస్ట్ కూడా అంటాం. ప్రైమ్ కాస్ట్కి అండ్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ కనుక యాడ్ చేసినట్టు వచ్చేది ఫ్యాక్టరీ కాస్ట్ని మనం వర్క్ కాస్ట్ అని కూడా చెప్పడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ అదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 23 క్వశ్చన్ వచ్చేసి కాస్ట్ షీట్ ప్రిపేర్ టు నో అని అయితే ఉంది. కాస్ట్ షీట్ దేనికోసం ప్రిపేర్ చేస్తామంటే కాస్ట్ ఫర్ యూనిట్ తెలుసుకోవడానికి లేదా టోటల్ కాస్ట్ తెలుసుకోవడానికి అయితే ప్రిపేర్ చేస్తాం. దీంట్లో మీకు టోటల్ కాస్ట్ అని ఇచ్చిన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, కాస్ట్ ఫర్ యూనిట్ అని ఇచ్చినా కూడా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాస్ట్ షీట్ అనేది దేనికోసం ప్రిపేర్ చేస్తాం సో మనకు సంబంధించిన కాస్ట్ ఫర్ యూనిట్ అనేది తెలుసుకోవడానికి ఏదైనా ఒక ప్రోడక్ట్కి లేదా దానికి సంబంధించిన టోటల్ కాస్ట్ ఎంత అయింది అనేది తెలుసుకోవడానికి కూడా ఇది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. బట్ కాస్ట్ షీట్ మాత్రం కాస్ట్ ఫర్ యూనిట్ కోసం ప్రిపేర్ చేస్తాము. ఇఫ్ 2 ఆప్షన్స్ ఉన్నట్టయితే టోటల్ కాస్ట్ అని అండ్ కాస్ట్ ఫర్ యూనిట్ ఉన్నట్టయితే ఫస్ట్ మీరు కాస్ట్ ఫర్ యూనిట్కి ప్రియారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్హెడ్స్ ఆర్ యాడెడ్ టు అనేది ఉంది. సో మీకు టోటల్ కాస్ట్ షీట్ సంబంధించిన స్టెప్స్ అనేది ఉండాలి. ఫస్ట్ మనకు ప్రైమ్ కాస్ట్ అనేది ఉంటుంది, తర్వాత వర్క్ కాస్ట్ అనేది ఉంటుంది, తర్వాత సో దీనికి వర్క్ కాస్ట్ వచ్చిన తర్వాత కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అయితే ఉంటుంది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్కి సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అనేది యాడ్ చేస్తే మనకు వచ్చేది ఏంటంటే టోటల్ కాస్ట్ అయితే రావడం జరుగుతుంది. సో ఇది ఇక్కడ అడిగిన క్వశ్చన్ అది. సో ప్రైమ్ కాస్ట్ రావాలి అంటే డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెండిచర్స్ అనేది యాడ్ చేస్తాము. సో దానికి వచ్చిన ఫ్యాక్టరీ ప్రైమ్ కాస్ట్ ఏదైతే ఉందో దానికి ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ యాడ్ చేస్తే వర్క్ కాస్ట్ వస్తుంది. వర్క్ కాస్ట్కి సో మనం ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెండిచర్ యాడ్ చేస్తే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వస్తుంది. దానికి సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ యాడ్ చేస్తే టోటల్ కాస్ట్ రావడం జరుగుతుంది. టోటల్ కాస్ట్కి ప్రాఫిట్ ఆర్ లాస్ అడ్జస్ట్ చేస్తే సేల్స్ రావడం జరుగుతుంది. సో ఇది మీకు ఇంపార్టెంట్, చాలా 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 ఇంపార్టెంట్. అండ్ అనదర్ థింగ్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఆల్సో నౌన్ యాజ్ అనేది ఇవ్వడం జరిగింది. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ని చార్జబుల్ ఎక్స్పెన్సెస్ కూడా అంటారు. చార్జబుల్ ఎక్స్పెన్సెస్ అంటారు. ఓవర్ హెడ్స్ అని అయితేనేమో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటారు. ఓవర్ హెడ్స్ని ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ని చార్జబుల్ ఎక్స్పెండిచర్స్ అని ఎలా అయితే అంటామో ఓవర్ హెడ్స్ని ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని కూడా అంటాము. అది మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత కాస్ట్ షీట్ ప్రిపేర్ చేయమని మనకు ప్రాబ్లం అయితే ఇచ్చారు. సో ప్రాబ్లం మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ డైరెక్ట్ మెటీరియల్ ఇచ్చారు, డైరెక్ట్ లేబర్ ఇచ్చారు, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇచ్చారు, ప్రైమ్ కాస్ట్ అన్నారు. ప్రైమ్ కాస్ట్ ఎలా వస్తుందంటే మనకు
డైరెక్ట్ మెటీరియల్, సో డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేది యాడ్ చేయాలి. డైరెక్ట్ మెటీరియల్లో మనకి ఏంటంటే ఓపెనింగ్ రా మెటీరియల్ ఉంటుంది, క్లోజింగ్ రా మెటీరియల్ ఉంటుంది, పర్చేస్ ఉంటుంది. ఓపెనింగ్ పర్చేస్ అనేది ప్లస్ చేయాలి, క్లోజింగ్ అనేది మైనస్ చేయాలి. సో ఇక్కడ అన్ని థింగ్స్ మనకి ఇవ్వలేదు, జస్ట్ వీటిని అడ్జస్ట్ చేస్తే సరిపోతుంది. 40,000, 20,000, 60,000 ప్లస్ 10,000, 70,000 అనేది కరెక్ట్ ఆన్సర్. ఇది మనకి ప్రైమ్ కాస్ట్. ప్రైమ్ కాస్ట్కి ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ యాడ్ చేస్తే వచ్చేది ఫ్యాక్టరీ కాస్ట్. నెక్స్ట్ అదే అడిగారు మనకి ఇక్కడ క్వశ్చన్, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి ప్రైమ్ కాస్ట్ అనేది 70,000 ఉంది. ఇప్పుడు 70,000కి సో మనం ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ కనుక యాడ్ చేస్తే వచ్చేది ప్రైమ్ కాస్ట్. సో ఇలా 2 థింగ్సే ఇవ్వాలని లేదు, మీకు అదర్ థింగ్స్ కూడా ఇస్తారు, బట్ అదర్ థింగ్స్ మనం స్కిప్ చేయాల్సి ఉంటుంది. 70,000 ప్లస్ 20,000 వచ్చేసి మనకు 90,000 అనేది వర్క్ కాస్ట్, ఇది యాడ్ చేసి వచ్చేది. సో బట్ మీరు డైరెక్ట్గా ప్రాబ్లం చేసేటప్పుడు సమ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, వాడే మెటీరియల్ ఇస్తాడు, వాడే లేబర్ ఇస్తాడు, వాడే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇస్తాడు, అండ్ వాడే ఆల్ థింగ్స్ ఇచ్చేసి ఫైండ్ అవుట్ ది వర్క్ కాస్ట్ అంటాడు. అప్పుడు మీరు అడ్జస్ట్ చేసుకోవడానికి మీకు హెల్ప్ అవుతుంది, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఫ్యాక్టరీ కాస్ట్ ఇచ్చారు అండ్ మనకు ఆఫీస్ ఓవర్హెడ్స్ ఇచ్చారు, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కనుక్కోమంటున్నారు. ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ వచ్చేసి 90,000, ఓవర్హెడ్స్ వచ్చేసి అది టోటల్ ఎంత అవుతుంది, 1 lakh అనేది అవుతుంది. సో 1 lakh వచ్చేసి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, మీకు కాస్ట్ సీట్ మీద క్లారిటీ ఉంది, ఇది వచ్చేస్తుంది. తర్వాత టోటల్ కాస్ట్ ఇచ్చారు, ప్రాఫిట్ ఇచ్చారు, ఈ రెండింటిని యాడ్ చేసి వచ్చేది సేల్స్. 1,50,000 అనేది మనకు సేల్స్. సో ఈ విధంగా మీరు సో ప్రాబ్లమ్స్ని కూడా ఎగ్జామ్లో అడుగుతారా, చేయాల్సి ఉంటుంది. ఇఫ్ టోటల్ కాస్ట్ ఫర్ యూనిట్ ఈస్ 50 rupees అండ్ ప్రాఫిట్ ఫర్ ఈజ్ 10 rupees, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ అనేది ఇవ్వడం జరిగింది. సో టోటల్ కాస్ట్ ఏదైతే ఉంటుందో టోటల్ కాస్ట్కి ప్రాఫిట్ అనేది యాడ్ చేస్తే వచ్చేది సేల్స్ ప్రైస్ అనమాట. సో 50 rupees ఇచ్చారు, 10 rupees ఇచ్చారు, మొత్తం 60 rupees అయితే రావడం జరుగుతుంది, ఇది క్లియర్. ఇఫ్ ఇట్ ఈస్ లాస్ అనేది ఇచ్చారనుకోండి, సో 50 minus 10 rupees అని చేస్తాము, అప్పుడు వచ్చేసి 40 rupees అనేది లాస్ రావడం జరుగుతుంది. ప్రాఫిట్ ఇస్తేనే ప్లస్ చేస్తాము, లాస్ ఇస్తేనే మైనస్ చేస్తాము సెల్లింగ్ ప్రైస్ రావడానికి. ఆ థింగ్ అనేది మీరు గుర్తుంచుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. తర్వాత మనకు మార్జినల్ కాస్టింగ్ అయితే ఇవ్వడం జరిగింది. మార్జినల్ కాస్టింగ్ అనేది బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ సంబంధించింది. మార్జినల్ కాస్టింగ్ ఫస్ట్ మనం ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేస్తాము, తర్వాత కాంట్రిబ్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తాము, పీవీ రేషియో ఫైండ్ అవుట్ చేస్తాము, బీఈపీ ఫైండ్ అవుట్ చేస్తాము, అండ్ ఆఫ్టర్ దట్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అనేది ఫైండ్ అవుట్ చేస్తాము. సమ్ టైమ్స్ వాడు ప్రాఫిట్ ఇస్తాడు, ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ ఇచ్చేసి సేల్స్ కనుక్కోమంటాడు, సేల్స్ ఇచ్చేసి ప్రాఫిట్ కనుక్కోమంటాడు. ఇవి మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్. చేంజ్ ఇన్ ప్రాఫిట్ బై చేంజ్ ఇన్ సేల్స్ మెథడ్లో కూడా మనకి ఈక్వేషన్స్ ఉంటాయి. ఇఫ్ మీకు కాస్ట్ అకౌంటింగ్ మీద క్లారిటీ ఉన్నట్టయితే, సో మీకు అవన్నీ క్లారిటీ ఉంటే క్వశ్చన్స్ ఈజీగా చేయగలుగుతారు. ఇక్కడ మనకు మార్జినల్ కాస్టింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. మార్జినల్ కాస్టింగ్ అనేది ఏంటి అంటే కన్సిడరింగ్ ఓన్లీ, సో మనము 2 type ఆఫ్ కాస్టింగ్స్ అయితే ఉంటుంది మార్జినల్ కాస్టింగ్లో. అండ్ మనకు డిసిషన్ మేకింగ్ సంబంధించి సో మార్జినల్ కాస్టింగ్ చేసేసి ఏంటంటే మార్జినల్ కాస్టింగ్ అండ్ డిఫరెన్షియల్ కాస్టింగ్ సిస్టమ్ ఉంటుంది. సో మార్జినల్ కాస్టింగ్ కానీ అబ్జర్ప్షన్ కాస్టింగ్ కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాస్టింగ్స్ ఉంటుంది. మార్జినల్ కాస్టింగ్, అబ్జర్ప్షన్ కాస్టింగ్ అండ్ డిఫరెన్షియల్ కాస్టింగ్ అనేది. మార్జినల్ కాస్టింగ్లో మనము సో డిఫరెంట్ టైప్ ఆఫ్ కాస్ట్లు ఉంటాయి. అక్కడ ఫిక్స్డ్ కాస్ట్ ఉంటుంది, వేరియబుల్ కాస్ట్ ఉంటుంది. వేరియబుల్ కాస్ట్ మాత్రమే కన్సిడర్ చేస్తాం ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయడానికి. దట్ ఈస్ కాంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ ఓన్లీ. అదే ఒకవేళ మీరు అబ్జర్ప్షన్ కాస్టింగ్ చేశారనుకోండి, ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే సో సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్. సో మనకు అబ్జర్ప్షన్ కాస్టింగ్లో ఫిక్స్డ్ కాస్ట్ కూడా కన్సిడర్ చేస్తాము, బట్ మార్జినల్ కాస్టింగ్లో ఫిక్స్డ్ కాస్ట్ అనేది కన్సిడర్ చేయము. సో ఫిక్స్డ్ కాస్ట్ లేదు కాబట్టి సో రిమైనింగ్ థింగ్ ఏదైతే ఉంటుందో వేరియబుల్ కాస్ట్ బేస్డ్ అనేది మార్జినల్ కాస్టింగ్ అనేది రన్ అవుతుంది. మార్జినల్ కాస్టింగ్ వచ్చేసి వేరియబుల్ కాస్ట్ రిలేటెడ్. కాంట్రిబ్యూషన్ వచ్చేసి ఏంటంటే సో మనకు 3-4 ఈక్వేషన్స్ ఉంటాయి. సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ ద్వారా ఫైండ్ అవుట్ చేయొచ్చు, దెన్ తర్వాత ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ద్వారా ఫైండ్ అవుట్ చేయొచ్చు, దెన్ ఫిక్స్డ్ కాస్ట్ మైనస్ లాస్ ద్వారా కూడా కాంట్రిబ్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాంట్రిబ్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ థింగ్స్ అన్ని ఉంటాయి. సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ ఉంది ఇక్కడ. ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్, ఫిక్స్డ్ కాస్ట్ మైనస్ ప్రాఫిట్ ఉంది, రాంగ్ ఆన్సర్. సేల్స్ ప్లస్ వేరియబుల్ కాస్ట్ ఉంది, రాంగ్ ఆన్సర్. సేల్స్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ ఉంది, రాంగ్ ఆన్సర్. ఇది కరెక్ట్ ఆన్సర్. ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ద్వారా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఫిక్స్డ్ కాస్ట్ మైనస్ లాస్ ద్వారా కూడా కాంట్రిబ్యూషన్ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇన్ని డిఫరెంట్ ఈక్వేషన్స్ ఉంటాయి మనకి. పీవీ రేషియో మీన్స్ ఏంటంటే ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో అంటాం, అండ్ దీన్నే సమ్ టైమ్ కాంట్రిబ్యూషన్ రేషియో కూడా అంటాం. కాంట్రిబ్యూషన్ రేషియో కూడా అని చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది, మీరు అది గుర్తుంచుకోవాలి. పీవీ రేషియో ఆర్ కాంట్రిబ్యూషన్ రేషియో. పీవీ రేషియోకి ఈక్వేషన్ ఏంటి ఇస్తారంటే కాంట్రిబ్యూషన్ బై సేల్స్ అయితే వస్తుంది. మళ్ళీ కాంట్రిబ్యూషన్ ఏంటి అంటే ఇక్కడ సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ కానీ, కాంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ కానీ, కాంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ మైనస్ లాస్ కానీ చేస్తే మనకి కాంట్రిబ్యూషన్ వస్తుంది. సేల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సమ్ టైమ్స్ వాడి ప్రాబ్లంలో ఇచ్చి మనం పీవీ రేషియో కనుక్కోమంటారు. సో అప్పుడు మీకు ఇది యూజ్ అవుతుంది అనమాట, పీవీ రేషియోకి సంబంధించి ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో. సో దీనికి ఏమంటామంటే రిలేషన్షిప్ బిట్వీన్ కాంట్రిబ్యూషన్ అండ్ సేల్స్ అని చెప్పొచ్చు. సో బ్రేక్ ఈవెన్ పాయింట్ గురించి అడుగుతారు. బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే ఏంటంటే టోటల్ కాస్ట్ ఈక్వల్ టు టోటల్ సేల్స్. సో దేర్ ఈజ్ నో ప్రాఫిట్ నో లాస్ అనమాట. నో ప్రాఫిట్ నో లాస్ సిచ్యువేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం కాస్ట్ షీట్ అనేది ప్రిపేర్ చేసినట్టయితే సో ఇక్కడ మిడ్ పాయింట్ ఏదైతే ఉంటుందో సో ఇక్కడ వరకు మొత్తం ఏంటంటే ఇది మొత్తం ప్రాఫిట్ ఉంటుంది, ఇది మొత్తం కాస్ట్ ఉంటుంది. సో ఇక్కడ దేర్ ఈజ్ నో ప్రాఫిట్ నో లాస్. మిడ్ పాయింట్ ఏదైతే ఉంటుందో ఎక్స్పెన్సెస్కి ఇన్కమ్స్కి మధ్యలో మిడ్ పాయింట్ ఏదైతే ఉంటుందో సో లాస్ లేకుండా ప్రాఫిట్ లేకుండా ఉండే సిచ్యువేషన్ మనం బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటాం. టోటల్ కాస్ట్ అనేది ఈక్వల్ టు టోటల్ సేల్స్ అయినప్పుడు సో దాన్ని మనం ఇక్కడ బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటాం. బ్రేక్ ఈవెన్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఒక ఈక్వేషన్ అయితే ఉంటుంది బీఈపీకి. సో బీఈపీ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే పీవీ రేషియో బై సో ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో అయితే యూజ్ చేస్తాం. పీవీ రేషియో ఎలా వస్తుందని ఇప్పుడే చెప్పాను. కాంట్రిబ్యూషన్ బై సేల్స్ చేస్తేనేమో మనకు పీవీ రేషియో వస్తుంది. ఫిక్స్డ్ కాస్ట్ ప్రాబ్లంలో ఇస్తారు. సమ్ టైమ్స్ బ్రేక్ ఈవెన్ పాయింట్ కనుక్కోమంటాడు, కాంట్రిబ్యూషన్ ఇచ్చేసి మనకు సేల్స్ ఇచ్చేస్తాడు, లేదా మనకు ఫిక్స్డ్ కాస్ట్ పీవీ రేషియో ఇచ్చేసి సో ఇక్కడ మనకి ఏంటంటే
పీవీ రేషియో బ్రేక్ ఈవెన్ పాయింట్ అయితే ఫైండ్ అవుట్ చేయమంటాడు. బ్రేక్ ఈవెన్ పాయింట్ మీన్స్ అయితే ఏంటంటే ఇక్కడ సో దట్ ఈస్ నో లాస్ నో ప్రాఫిట్, టోటల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ సేల్స్ అనమాట. కాంట్రిబ్యూషన్ ఫస్ట్ కవర్స్ అనేది ఇవ్వడం జరిగింది. కాంట్రిబ్యూషన్ ఫస్ట్ ఏం కవర్ చేస్తుంది అనేది ఇవ్వడం జరిగింది. కాంట్రిబ్యూషన్ అనేది ఫస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ అయితే కవర్ చేయడం జరుగుతుంది. ఫిక్స్డ్ కాస్ట్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఫిక్స్డ్ కాస్ట్ అనేది. అండ్ ఆఫ్టర్ దట్ మనకు మార్జినల్ కాస్టింగ్ ప్రాబ్లమ్స్ ఇచ్చారు, మీరు ఇక్కడ క్లియర్గా చెప్పొచ్చు అబ్జర్వ్ చేయొచ్చు. మార్జినల్ కాస్టింగ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. మార్జినల్ కాస్టింగ్లో వచ్చేసి సేల్స్ అనేది 1 lakh ఇచ్చారు, వేరియబుల్ కాస్ట్ 6 lakhs ఇచ్చారు, కాంట్రిబ్యూషన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సారీ 60,000 ఇచ్చారు. కాంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్, నేను ఈక్వేషన్ చెప్పాను, సేల్స్ మైనస్ వేరియబుల్ ద్వారా చేయొచ్చు. కాంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ద్వారా చేయొచ్చు. కాంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి అంటే ఫిక్స్డ్ కాస్ట్ మైనస్ లాస్ ద్వారా చేయొచ్చు. ఇన్ని కేసెస్లో అయితే మనం చేయొచ్చు. ఇక్కడ మనకు దీనికి సంబంధించి ఏమి ఇచ్చారు, సేల్స్ ఇచ్చారు, వేరియబుల్ కాస్ట్ ఇచ్చారు కాబట్టి అడ్జస్ట్ చేయాలి. సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ అంటే 40,000 వస్తుంది. 40,000 మీకు ఆన్సర్. కాంట్రిబ్యూషన్ వచ్చేసి 40,000 అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. కాంట్రిబ్యూషన్ 40,000 అండ్ ఫిక్స్డ్ కాస్ట్ 30,000, ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే ఫస్ట్ మనకు సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ అనేది మనకు ప్రాఫిట్ అనమాట. సో ఇక్కడ ప్రాఫిట్కి సంబంధించి ఫైండ్ అవుట్ చేయమన్నారు. సేల్స్ మైనస్ వేరియబుల్ చేస్తే మనకి ఏమొస్తుందంటే కాంట్రిబ్యూషన్ వస్తుంది కాబట్టి కాంట్రిబ్యూషన్ రాసుకోవచ్చు. తర్వాత ఫిక్స్డ్ కాస్ట్. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ అనేది మనం ఇంప్లిమెంట్ చేస్తాం. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ కాంట్రిబ్యూషన్ 40,000 అని చెప్పారు అండ్ ఫిక్స్డ్ కాస్ట్ 30,000 అని చెప్పారు. మనకు 10,000 అయితే ప్రాఫిట్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు 10,000 కరెక్ట్ ఆన్సర్. 10,000 వచ్చేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 10,000 అనేది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫిక్స్డ్ కాస్ట్ ఇచ్చారు, మనకు కాంట్రిబ్యూషన్ ఫర్ యూనిట్ ఇచ్చారు, బ్రేక్ ఈవెన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫిక్స్డ్ కాస్ట్ కాంట్రిబ్యూషన్ ఫర్ యూనిట్. సో మనకు బ్రేక్ ఈవెన్ పాయింట్కి 2 ఈక్వేషన్స్ అయితే ఉంటాయి బీఏపీకి. ఒకటి ఏంటంటే ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో. పీవీ రేషియో ఎలా వస్తుంది, పీవీ రేషియో ఈజ్ ఈక్వల్ కాంట్రిబ్యూషన్ బై సేల్స్. మరి ఇక్కడ కాంట్రిబ్యూషన్ సేల్స్ ఇవ్వలేదు అంటే ఈ ఈక్వేషన్ మనకు సూటబుల్ కాదు. అనదర్ ఈక్వేషన్ వచ్చేసి ఏంటంటే బీఈపీ ఈజ్ ఈక్వల్, సో ఇక్కడ మనకి ఏంటంటే ఫిక్స్డ్ కాస్ట్ బై కాంట్రిబ్యూషన్ ఫర్ యూనిట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఫిక్స్డ్ కాస్ట్ వచ్చేసి 50,000 ఉంది, కాంట్రిబ్యూషన్ ఫర్ యూనిట్ వచ్చేసి 10 రూపీస్ అయితే ఉంది. సో ఒక 0 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 5,000 యూనిట్స్ అనేది రావడం జరుగుతుంది. వన్స్ మనకి 5,000 యూనిట్స్ వచ్చినట్టయితే బీఈపీ సేల్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే యూనిట్స్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్ అనేది చేస్తే మనకు బీఈపీ సేల్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ యూనిట్స్ మాత్రమే ఫైండ్ అవుట్ చేస్తాము. సో ఇక్కడ యూనిట్స్ వచ్చేసి 5,000 యూనిట్స్. తర్వాత పీవీ రేషియో ఈజ్ ఈక్వల్ అనేది ఇవ్వడం జరిగింది. పీవీ రేషియో ఈజ్ ఈక్వల్ కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100 అనమాట. కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100 చేస్తే మనకి ఏంటంటే పీవీ రేషియో రావడం జరుగుతుంది. పీవీ రేషియోని ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో అనొచ్చు లేదా కాంట్రిబ్యూషన్ రేషియో అనొచ్చు. సమ్టైమ్స్ మీకు డెఫినేషన్ ఇవ్వచ్చు. ద రిలేషన్షిప్ బిట్వీన్ కాంట్రిబ్యూషన్ అండ్ సేల్స్ అనేది ఏదైతే ఉంటుందో మనకి ఇక్కడ పీవీ రేషియో అనేది చెప్పడం జరుగుతుంది. అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకు మార్జిన్ ఆఫ్ సేఫ్టీకి సంబంధించి. సో మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటే ఫస్ట్ ఏంటనే తెలియాలి. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటే ఏంటంటే ది డిఫరెన్స్ బిట్వీన్ టోటల్ సేల్స్ అండ్ బీఈపీ సేల్స్ ఏదైతే ఉంటుందో మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటాం. ఆల్రెడీ మనం బీఈపీ సేల్స్ ఏ విధంగా కనుక్కోవాలి అనేది తెలుసుకోవడం జరిగింది. బీఈపీ సేల్స్ ఎలా వస్తుంది, దట్ ఈస్ ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో చేసినా మనకు వస్తుంది, లేదా ఫిక్స్డ్ కాస్ట్ బై కాంట్రిబ్యూషన్ చేసి దాన్ని ఇంటూ సెల్లింగ్ ప్రైస్ చేసినట్టు మనకు బీఈపీ అనేది రావడం జరుగుతుంది. వన్స్ బీఈపీ వచ్చిన తర్వాత ప్రాబ్లంలో మనకు టోటల్ సేల్స్ ఇస్తారు. టోటల్ సేల్స్ నుంచి బీఈపీ సేల్స్ మైనస్ చేసి వచ్చేది మనకు మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. సో సింపుల్ ఈక్వేషన్ ఏంటి మార్జిన్ ఆఫ్ సేఫ్టీకి అంటే దట్ ఈస్ టోటల్ సేల్స్ మైనస్ బీఈపీ సేల్స్. సో ఇది చేస్తే మనకు వచ్చేది ఏంటంటే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. అందుకే ఇక్కడ ఇచ్చారు మనకి యాక్చువల్ సేల్స్ అనేది ఓవర్ ది బీఈపీ సేల్స్. యాక్చువల్ సేల్స్ కంటే బీఈపీ సేల్స్ అనేది తక్కువగా ఉన్నట్టయితే దాన్ని మనం ఏమంటామంటే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటాం. లేదా బీఈపీ కంటే యాక్చువల్ సేల్స్ ఎక్కువగా ఉన్నట్టయితే దాన్ని మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటాం. కంప్లీట్లీ ప్రాఫిట్ సేఫ్టీ మీన్స్ కంప్లీట్లీ ప్రాఫిట్ జోన్లో ఉన్నది ఏదైతే ఉంటుందో అది మనకు మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. తర్వాత స్టాండర్డ్ కాస్టింగ్ ఇచ్చారు. స్టాండర్డ్ కాస్టింగ్ సంబంధించి కూడా మనకు ఆల్ ఈక్వేషన్స్ వచ్చి ఉండాలి. మెటీరియల్ వేరియన్స్ సంబంధించి, లేబర్ వేరియన్స్ సంబంధించి అండ్ ఓవర్ హెడ్స్కి సంబంధించిన వేరియన్సెస్ నుంచి ఈక్వేషన్స్ వచ్చి ఉండాలి. అండ్ దాంట్లో కూడా మనకు ఈచ్ బ్యాచ్లో వచ్చేసి 5 ఈక్వేషన్స్ ఉంటాయి. మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ సంబంధించి, మెటీరియల్ ఈల్డ్ వేరియన్స్, మెటీరియల్ మిక్స్డ్ వేరియన్స్, మెటీరియల్ ప్రైస్ వేరియన్స్, మెటీరియల్ యూసేజ్ ఆర్ ఎఫిషియన్సీ వేరియన్స్, ఇలా డిఫరెంట్ ఉంటాయి. లేబర్లో సిమిలర్గా ఉంటాయి అండ్ వేరియన్స్లో కూడా సిమిలర్గా అయితే ఉంటాయి. ఇక్కడ మనకు ఫస్ట్ వచ్చారు స్టాండర్డ్ మీన్స్ అంటే ఏంటంటే ఎస్టిమేటెడ్ కాస్ట్. మనం ఫస్ట్ ప్రీ డిటర్మైన్ ఏదైతే చేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుంచి హైదరాబాద్కి జర్నీ చేయాలి, కాస్ట్ వచ్చేసి ఒక 200 అవుతుంది అని ముందు నేను ప్లాన్ చేసుకుంటాను. జస్ట్ లైక్ ఎస్టిమేషన్ ఏదైతే ఉంటుందో అది మనకి ఏంటి అంటే స్టాండర్డ్ కాస్ట్ మనం ముందు పెట్టుకోవడం జరుగుతుంది. బెంచ్ మార్క్ అనేది ఉంటుంది. స్టాండర్డ్ కాస్ట్ వచ్చేసి ఏంటంటే అది యాక్చువల్ కాస్ట్ అనేది మీ జర్నీకి నిజానికి అయిన ఖర్చు ఎంత అనేదేమో యాక్చువల్ కాస్ట్. బట్ మీరు ముందు ఎక్స్పెక్ట్ చేసిన కాస్ట్ ఏదైతే ఉంటుందో అది మనకు స్టాండర్డ్ కాస్ట్. స్టాండర్డ్ అనేది ఎలా తీసుకుంటాం అంటే బేస్డ్ ఆన్ ప్రీవియస్ ఇయర్ని బట్టి. ప్రీవియస్ ఇయర్లో ఆల్రెడీ మీరు జర్నీ చేశారు, అప్పుడు మీకు 200 ఖర్చు అయింది అండ్ ఇప్పుడు కూడా 200 అవుతుంది. లైక్ ప్రీవియస్ ఇయర్లో ఆల్రెడీ ఒక ప్రోడక్ట్ తయారు చేశారు, దానికి అప్పుడు 200 అయింది అండ్ ఇప్పుడు కూడా 200 అవుతుంది అనే ఉద్దేశంతో మీరు ఎస్టిమేషన్ చేసుకుంటారు. దాన్ని మనం ఇక్కడ ప్రీ డిటర్మైన్ అనేది చెప్పొచ్చు. సో మీకు యాక్చువల్ కాస్ట్ అంటేనేమో నిజానికి మీరు పెట్టింది, సో అది అడుగుతారు సమ్ టైమ్స్. సో ఇక్కడ స్టాండర్డ్ కాస్టింగ్లో వచ్చేసి వేరియన్స్ అనేది ఉంటుంది. వేరియన్స్ అంటే ఏం లేదు, స్టాండర్డ్కి అండ్ యాక్చువల్కి మధ్య డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో అది వేరియన్స్. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. వేరియన్స్ మీన్స్ అంటే సో ప్రాఫిట్ కాదు, సేల్స్ కాదు, లాస్ ఓన్లీ కాదు. డిఫరెన్స్ బిట్వీన్ స్టాండర్డ్ కాస్ట్ అండ్ యాక్చువల్ కాస్ట్. ఈ స్టాండర్డ్ కాస్ట్ యాక్చువల్ కాస్ట్ మధ్య డిఫరెన్స్ కనుక పాజిటివ్ వస్తేనేమో సో మనం దాన్ని ఫేవరబుల్ ఆన్సర్ అంటాము, నెగిటివ్ వస్తేనేమో అడ్వర్స్ అంటాము. సో మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ ఫేవరబుల్ పాజిటివ్ అండ్ నెగిటివ్ వచ్చేసి అడ్వర్స్ అనేది అంటాం. ఇక్కడ మీరు ఇచ్చారు ఇక్కడ క్లియర్గా 43 మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇఫ్ యాక్చువల్ కాస్ట్ ఎక్సీడ్ ది స్టాండర్డ్ కాస్ట్ అండ్ వేరియన్స్ సీజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో యాక్చువల్ కాస్ట్ అనేది స్టాండర్డ్ కాస్ట్ కంటే ఎక్కువగా ఉంటే
డిఫరెన్స్ బిట్వీన్ స్టాండర్డ్ కాస్ట్ అండ్ యాక్చువల్ కాస్ట్ అనేది పాజిటివ్ వస్తేనేమో మనకు ఆన్సర్ ఎంత అంటే ఫేవరబుల్ అంటున్నాం. అంటే స్టాండర్డ్ కాస్ట్ ఎక్కువగా ఉండాలి, అప్పుడు యాక్చువల్ కాస్ట్ తక్కువగా ఉండాలి. ఆ సిచ్యువేషన్లో మనకి ఏమవుతుందంటే ఫేవరబుల్ అవుతుంది. ఒకవేళ స్టాండర్డ్ కాస్ట్ తక్కువగా ఉండి యాక్చువల్ కాస్ట్ ఎక్కువగా ఉందనుకో యాడ్వర్స్ అవుతుంది. అదే అడుగుతున్నారు. ఇఫ్ కాస్ట్ ఎక్సెడ్ ది స్టాండర్డ్ కాస్ట్ ఈజ్ వేరియన్స్ అని అంటున్నారు. యాక్చువల్ కాస్ట్ అనేది ఎక్కువగా ఉండి స్టాండర్డ్ కాస్ట్ తక్కువగా ఉంటే దాన్ని ఏమంటామంటే యాడ్వర్స్ అనేది అనడం జరుగుతుంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సెకండ్ ఆప్షన్ అయితే కరెక్ట్ ఆన్సర్. అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మెటీరియల్ వేరియన్స్ ఈజ్ రిలేటెడ్ టు అనేది ఇవ్వడం జరిగింది. మెటీరియల్ వేరియన్స్ ఈజ్ రిలేటెడ్ టు ఏంటంటే మెటీరియల్ కాస్ట్ డిఫరెన్సెస్ సంబంధించి స్టాండర్డ్ కాస్ట్కి సంబంధించి మైనస్ యాక్చువల్ కాస్ట్కి సంబంధించిన డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇక్కడ మెటీరియల్ వేరియన్సెస్ అని అంటాం. మెటీరియల్ వేరియన్సెస్లో మనకు మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ ఉంటుంది, మెటీరియల్ ప్రైస్ వేరియన్స్ ఉంటుంది, మెటీరియల్ క్వాంటిటీ వేరియన్స్ అనేది ఉంటుంది, మెటీరియల్ మిక్స్డ్ వేరియన్స్ అనేది ఉంటుంది, మెటీరియల్ ఈల్డ్ వేరియన్స్ అనేది ఉంటుంది. సో ఈ ఈక్వేషన్స్ అన్నింటిని కూడా యాక్చువల్ కాస్ట్కి స్టాండర్డ్ కాస్ట్ మధ్య డిఫరెన్స్ అనేది తీసుకున్న తర్వాత వచ్చేది ఏదైతే ఉంటుందో అది. ఇఫ్ డిఫరెన్స్ అనేది పాజిటివ్ వస్తేనేమో ఫేవరబుల్ అవుతుంది, నెగిటివ్ వస్తేనేమో అడ్వర్స్ అవుతుంది. అది మనం గుర్తుంచుకోవాలి. అండ్ అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. లేబర్ వేరియన్స్ అరైజ్ అనేది ఇవ్వడం జరిగింది డ్యూ టు సంథింగ్. మనకి ఈక్వేషన్ అయితే ఇవ్వడం జరిగింది. డిఫరెన్స్ ఇన్ లేబర్ కాస్ట్ ఆర్ ఎఫిషియన్సీ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇక్కడ లేబర్ వేరియన్స్ అనేది చెప్పడం జరుగుతుంది. లేబర్ వేరియన్స్లో కూడా సేమ్ థింగ్స్ ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేబర్ వేరియన్సెస్ అంటే ఫస్ట్ లేబర్ కాస్ట్ వేరియన్స్, దెన్ లేబర్ ప్రైస్ వేరియన్స్, లేబర్ రేట్ వేరియన్స్. ఇక్కడ ప్రైస్ బదులు రేట్ వస్తుంది. దెన్ లేబర్ ఎఫిషియన్సీ వేరియన్స్, లేబర్ మిక్స్డ్ వేరియన్స్ అయితే ఉంటుంది. సో ఈల్డ్ వేరియన్స్ సమ్టైమ్స్ ఉంటుంది, సమ్టైమ్స్ ఉండదు. మాక్సిమం అయితే ఇలా 4 కేసెస్ అయితే ఇంపార్టెంట్. సో మీరు అది తెలుసుకొని ఉండాలి. వేరియన్స్ ప్రాబ్లమ్స్ అడిగారు. వేరియన్స్ ప్రాబ్లమ్స్ మీకు రావాలంటే ఈక్వేషన్స్ వచ్చి ఉండాలి. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఏంటంటే వేరియన్స్ కనుక్కోమన్నారు. స్టాండర్డ్ కాస్ట్ ఇచ్చారు, యాక్చువల్ కాస్ట్ ఇచ్చారు. స్టాండర్డ్ కాస్ట్ యాక్చువల్ కాస్ట్, దట్ ఈస్ స్టాండర్డ్ కాస్ట్ మైనస్ యాక్చువల్ కాస్ట్ ఏదైతే ఉంటుందో ఆ డిఫరెన్స్ అనేది ఉంటుందంటే వేరియన్స్ అవుతుంది. ఇక్కడ వేరియన్స్ ఈజ్ ఈక్వల్ స్టాండర్డ్ కాస్ట్ మైనస్ యాక్చువల్ కాస్ట్. సో మనకి ఇక్కడ స్టాండర్డ్ కాస్ట్ 50 ఇచ్చారు, యాక్చువల్ కాస్ట్ ఏమో 45 ఇచ్చారు. 45 డిఫరెన్స్ ఎంత వస్తుంది? 5000 వస్తుంది. సో 50,000 మధ్యలో 50కి 45,000 మధ్యలో డిఫరెన్స్ ఏంటంటే పాజిటివ్ వచ్చింది కాబట్టి పాజిటివ్ వస్తే ఎఫ్ అనమాట. ఇది కూడా ఇంపార్టెంట్, అందుకే చాలాసార్లు మెన్షన్ చేస్తున్నాను. డిఫరెన్స్ వచ్చేసి పాజిటివ్ 5,000 వచ్చింది. 5,000 పాజిటివ్ వస్తే అది ఎఫ్, నెగిటివ్ వస్తే ఏ అవుతుంది. సో ఇక్కడ ఫేవరబుల్ బ్యాలెన్స్ అనేది ఏంటి అంటే 5,000 ఫేవరబుల్ బ్యాలెన్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. స్టాండర్డ్ కాస్ట్ యాక్చువల్ కాస్ట్ వేరియన్స్ అయితే ఇవ్వడం జరిగింది. స్టాండర్డ్ కాస్ట్ వచ్చేసి ఇక్కడ స్టాండర్డ్ కాస్ట్ యాక్చువల్ కాస్ట్ ఇచ్చారు. ఇఫ్ ఇట్ ఈస్ పాజిటివ్ ఎఫ్ అని చూపిస్తాము, ఇఫ్ ఇట్ ఈస్ నెగిటివ్ ఏ అని చూపిస్తాం. సో ఇక్కడ మనకి ఎంత అంటే 80,000 ఇచ్చారు, 90,000 ఇచ్చారు. అవుట్పుట్ వచ్చేసి -10,000 వస్తుంది. -10,000 అంటే ఇట్ ఈజ్ ఏ ఏదైతే ఉంటుందో అడ్వర్స్, బి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. ఇలా మీరు సో ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు కూడా సాల్వ్ చేయడానికి ప్రయత్నించాలి. సో దీంట్లో ఇక్కడ మనం ఓన్లీ మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ తీసుకున్నాం, బట్ మెటీరియల్ ప్రైస్ వేరియన్స్ ఉంటుంది, మెటీరియల్ క్వాంటిటీ వేరియన్స్ ఉంటుంది, మెటీరియల్ ఈల్డ్ వేరియన్సెస్ ఉంటుంది. ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా అడుగుతారు మీకు. విచ్ వేరియన్స్ ఈజ్ రిలేటెడ్ టు ఓవర్ హెడ్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో క్లియర్, ఓవర్ హెడ్స్ వేరియన్సెస్ వచ్చేసి ఓవర్ హెడ్స్ సంబంధించింది, మెటీరియల్ వేరియన్స్ వచ్చేసి మెటీరియల్ రిలేటెడ్, లేబర్ వేరియన్స్ వచ్చేసి లేబర్ రిలేటెడ్, సేల్స్ వేరియన్స్ వచ్చేసి సేల్స్ రిలేటెడ్. మనం కాస్ట్ తీసుకుంటే దాంట్లో ఏ టాపిక్స్ అయితే ఉన్నాయో వేరియన్స్లో మళ్ళీ అవి రావడం జరుగుతుంది. స్టాండర్డ్ కాస్టింగ్ ఈజ్ హెల్ప్ఫుల్ టు అనేది ఉంది. స్టాండర్డ్ కాస్టింగ్ దేనికి సంబంధించిందంటే కాస్ట్ కంట్రోల్ చేయడానికి. సో మనం యాక్చువల్ కాస్ట్ని స్టాండర్డ్ కాస్ట్ని మనం అనుకుంటాం. ఇఫ్ కాస్ట్ అనేది వెన్ కంపేర్ విత్ యాక్చువల్ కాస్ట్ అండ్ స్టాండర్డ్ కాస్ట్, యాక్చువల్ కాస్ట్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, నెక్స్ట్ టైం దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి యూజ్ అయితే కావడం జరుగుతుంది. వేరియన్స్ అనాలిసిస్ ఈజ్ యూజ్ఫుల్ టు అంటే పెర్ఫార్మెన్స్ ఇవాల్యుయేషన్, మనకు సంబంధించిన పెర్ఫార్మెన్స్ అనేది తెలుసుకోవడానికి, ఎలా ఉంది అని తెలుసుకోవడానికి అండ్ దానికి సంబంధించిన క్యాలిక్యులేట్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. దెన్ రేషియో అనాలిసిస్ సంబంధించి మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. రేషియో అనాలిసిస్లో మనకు కరెంట్ రేషియో సంబంధించి అయితే ఉంటాయి. కరెంట్ రేషియోలో వచ్చేసి సో మీకు ఫస్ట్ కరెంట్ రేషియో అంటే కరెంట్ రేషియో ఈజ్ ఈక్వల్ కరెంట్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్ అనేది తీసుకుంటాం. తర్వాత లిక్విడిటీ రేషియో అనేది ఉంటుంది, క్విక్ అసెట్స్ రేషియో అనేది ఉంటుంది. డిఫరెంట్ రేషియోస్ ఉంటాయి, మీరు వాటిపైన ఫోకస్ చేయాలి. కరెంట్ రేషియో, సో ఇక్కడ మన కరెంట్ రేషియో మెజర్ ఏంటి అంటే లిక్విడిటీ అనేది చేయడం జరుగుతుంది. లిక్విడిటీ మీన్స్ సో విచ్ అసెట్ ఏదైతే అసెట్ కానీ లయబిలిటీ కానీ వితిన్ 1 ఇయర్లో మనము దాన్ని క్యాష్లోకి కన్వర్ట్ చేయడానికి లేదా రీపే చేయడానికి ఛాన్స్ ఉండేవన్నిటిని మనం కరెంట్ అసెట్స్ కరెంట్ లయబిలిటీస్ అయితే అంటాము. లిక్విడిటీ అనేది కూడా వాల్యూ అనేది ఏదైతే ఉంటుందో షార్ట్ టర్మ్లో మనం దాని యొక్క రూపాన్ని చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండేదాన్ని, పాసిబిలిటీ ఉండేదాన్ని లిక్విడిటీ అంటాం. కరెంట్ అసెట్స్ కరెంట్ రేషియో అనేది లిక్విడిటీ రిలేటెడ్ అనమాట. కరెంట్ రేషియో ఫార్ములా అడిగారు, సో ఇప్పుడే మనం రాసుకోవడం జరిగింది. కరెంట్ రేషియో ఫార్ములా ఏంటంటే కరెంట్ రేషియో ఈజ్ ఈక్వల్ కరెంట్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్. కరెంట్ అసెట్స్లో ఏమేమి ఉంటాయనేది కూడా ఇంపార్టెంట్ మనకు. కరెంట్ అసెట్లో ఫస్ట్ వచ్చేసి క్యాష్ ఉంటుంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది, స్టాక్ ఉంటుంది, డెబిటార్స్ ఉంటుంది, బిల్స్ రిసీవబుల్ ఉంటుంది, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అనేవి ఉంటాయి. సో ఈ షార్ట్ టర్మ్ అడ్వాన్సెస్ అన్ని థింగ్స్ అనేవి ఉంటాయి. కరెంట్ లయబిలిటీస్లో అయితే మనకు వచ్చేసి ఏంటంటే బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అనేది ఉంటుంది, బిల్స్ పేయబుల్ అనేది ఉంటుంది, క్రెడిటార్స్ ఉంటుంది, షార్ట్ టర్మ్ లోన్స్ ఏవైతే ఉంటాయో అవి ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ కరెంట్ అసెట్స్ కరెంట్ లయబిలిటీస్ అనేది మనకి కరెక్ట్ ఈక్వేషన్. అనదర్ క్విక్ రేషియో ఈజ్ ఆల్సో కాల్డ్ యాసిడ్ టెస్ట్ రేషియో అంటాం, క్విక్ రేషియోని. సో లిక్విడ్ రేషియో కూడా అంటాం సమ్ టైమ్స్. క్విక్ రేషియో అనేది ఇవ్వడం జరిగింది. డెబిట్ ఈక్విటీ రేషియో అనేది ఇవ్వడం జరిగింది. సో డెబిట్ ఈక్విటీ రేషియోకి సంబంధించి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. లాంగ్ టర్మ్ సాల్వెన్సీ రిలేటెడ్ అనమాట. ఇది లాంగ్ టర్మ్ సాల్వెన్సీ ఏదైతే ఉంటుందో, లాంగ్ టర్మ్ క్యాపిటల్ పెయిడ్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన థింగ్ అనమాట. సో మనకు డిబెంచర్స్ లైక్ డిబెంచర్స్ కావచ్చు, లాంగ్ టర్మ్ లోన్స్ కావచ్చు, దానికి సంబంధించి అయితే రావడం జరుగుతుంది. గ్రాస్ ప్రాఫిట్ రేషియో అయితే అడిగారు. గ్రాస్ ప్రాఫిట్ రేషియో అనేది ప్రాఫిటబిలిటీకి సంబంధించింది. ఎలా వస్తుంది అంటే గ్రాస్ ప్రాఫిట్ బై టోటల్ సేల్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. టోటల్ సేల్స్ తోటి మనం గ్రాస్ ప్రాఫిట్ అనేది చేయడం జరుగుతుంది. అప్పుడు మనకు గ్రాస్ ప్రాఫిట్ రేషియో అయితే రావడం జరుగుతుంది. నెట్ ప్రాఫిట్ రేషియో ఎలా వస్తుందంటే నెట్ ప్రాఫిట్ బై టోటల్ సేల్స్ చేస్తాము, నెట్ ప్రాఫిట్ రేషియో వస్తుంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో ఉంటుంది, ఆపరేటింగ్ కాస్ట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ బై సో నెట్ సేల్స్ అయితే చేయడం జరుగుతుంది. సో మనకు అప్పుడు ఏంటంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో అయితే రావడం జరుగుతుంది.
దెన్ కరెంట్ రేషియోకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇచ్చారు, మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. కరెంట్ అసెట్స్ కరెంట్ లయబిలిటీస్ ఇచ్చారు, కరెంట్ రేషియో కనుక్కుంటాం. దట్ ఈస్ 2 lakhs by 1 lakh చేస్తాం. దట్ ఈస్ ఎంత వస్తుందంటే 2:1 అయితే రావడం జరుగుతుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 2:1. 2:1 మీన్స్ ఏంటి అంటే 1 అనేది లయబిలిటీ అని చూపిస్తుంది, 2 అనేది అసెట్స్. ఇక్కడ 1 lakh అనేది లయబిలిటీ ఉంటే 2 lakhs అనేది అసెట్స్ ఉన్నాయి. సో అసెట్స్ని ఉపయోగించి మనం లయబిలిటీస్ అనేది పే చేస్తాం. ఎప్పుడు కానీ అసెట్స్ లయబిలిటీస్ కంటే అసెట్స్ అనేది ఎక్కువగా ఉండాలి. అసెట్స్ ఎక్కువగా ఉన్నట్టయితే ఫైనాన్షియల్ పొజిషన్ కంపెనీ బాగుందని అర్థం. తర్వాత గ్రాస్ ప్రాఫిట్ రేషియో అడిగారు. గ్రాస్ ప్రాఫిట్ రేషియో అడిగినప్పుడు గ్రాస్ ప్రాఫిట్ బై నెట్ సేల్స్ ఇంటూ 100 అంతే, ఇంకేం లేదు, ఇంటూ 100. సో ఇంటూ 100 చేస్తాం. దట్ ఈస్ గ్రాస్ ప్రాఫిట్ 50,000 ఇచ్చారు, ఇది 2 lakhs ఇచ్చారు. సో మనము 50 1s 54s అని చేస్తాము. 1/4 అంటే 25 అయితే అవుతుంది. 25% అని వస్తుంది. ఇది 25 అనేది కరెక్ట్ ఆన్సర్. అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. డెబిట్స్ ఇచ్చారు, షేర్ హోల్డర్ ఫండ్స్ ఇచ్చారు, డెబిట్ ఈక్విటీ రేషియో అయితే చేయమంటున్నారు. సో ఇక్కడ మనకి ఈక్వేషన్ వచ్చేసి ఏంటంటే, సో డెట్స్ బై షేర్ హోల్డర్ ఫండ్స్ అనేది ఈక్వేషన్, డెట్స్ బై షేర్ హోల్డర్ ఫండ్స్ అనేది ఈక్వేషన్ ఇంటూ 100 చేస్తాము. సో చేసిన ఒకటే చేయకుండా ఒకటే. దట్ ఈస్ 3 lakhs అనేది ఉంది. 3 lakhs by 1,50,000 చేస్తున్నాం. 3 lakhs by 1,50,000. సో 1స్లో 2స్లో అయితే పోతుంది. ఇట్ ఈస్ ఆల్సో 2:1. సో ఇది 1 part ఉంది, ఇది 2 part ఉంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 2:1. దెన్ అనదర్ వన్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వచ్చేసి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్కి సంబంధించి ఇచ్చారు. స్టాక్ టర్న్ ఓవర్ రేషియో అడిగారు. స్టాక్ టర్న్ ఓవర్ రేషియోకి ఈక్వేషన్ ఏంటి అంటే, సో ఇక్కడ మనకు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ బై యావరేజ్ స్టాక్ అనేది తీసుకోవడం జరుగుతుంది. యావరేజ్ స్టాక్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ బై COGS బై యావరేజ్ స్టాక్ తీసుకుంటాం. దట్ ఈస్ 4 lakhs by 1 lakh అయితే చేస్తాము. 0 క్యాన్సల్. దట్ ఈస్ ఏంటంటే 4 times అయితే అవుతుంది. 4 times కరెక్ట్ ఆన్సర్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ సంబంధించి. మీకు ఈక్వేషన్ వచ్చింటే ఇది ఈజీ అవుతుంది. అనదర్ క్వశ్చన్ నెట్ ప్రాఫిట్కి సంబంధించి మీరు చూడొచ్చు. నెట్ ప్రాఫిట్ 40,000, నెట్ సేల్స్ వచ్చేసి 2 lakhs ఇవ్వడం జరిగింది. సో దట్ ఈస్ నెట్ ప్రాఫిట్ బై నెట్ సేల్స్ అనేది చేస్తాము. 40/2 lakhs అనేది చేస్తాము. సో ఇక్కడ 0 క్యాన్సల్ అయితే సో మనకు 20 ఉంటుంది. 4/2 అని. సో 4 1s 4 5s వచ్చేసి 20. 1/5 ఇట్ ఈస్ ఈక్వల్ టు 20%. 20% అనేది కరెక్ట్ ఆన్సర్ మనకు. కంప్లీట్గా ఇది మనకు. సో ఇప్పుడు కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ సంబంధించి ప్రాబ్లమ్స్ నుంచి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అయితే సో మనకు న్యూ సిలబస్ ఇది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో అయితే లేదు, మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా మనకు దొరకదు. సో మనకు న్యూ సిలబస్లో 2026 ఎంట్రన్స్ టెస్ట్ నుంచి సిలబస్ అయితే అప్డేట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన కంప్లీట్ PDF ఏదైతే ఉంటుందో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ పర్పస్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా సిలబస్ విషయంలో కానీ అదర్ థింగ్ విషయంలో కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ముఖ్యంగా ఈ ఇన్ఫర్మేషన్ రిలవెంట్ స్టూడెంట్స్కి అయితే షేర్ చేయండి. ఇది యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుంది, కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.